సో విన్నాం కదా, తెలంగాణ జాబ్ క్యాలెండర్ 2024-25 నిరుద్యోగుల గోస ఇది. పదులు కాదు, వందలు కాదు, వేలు కాదు, లక్షల ఉద్యోగాలు. ఓకే, దీనికి సంబంధించి నిరుద్యోగులు ఇవాళ రోడ్డెక్కుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అయినప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు చెవిటోడి ముందర శంఖం ఊదినట్టుగా అనిపిస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మనతో డిస్కషన్లో, డిబేట్లో పాల్గొనేందుకు ఉన్నారు బీఆర్ఎస్ నేత డాక్టర్ ఎల్చాల దత్తాత్రేయ గారు. నమస్తే అండి, వెల్కమ్ టు స్టూడియో. నమస్తే. అదేవిధంగా జాబ్ ఆస్పిరెంట్, కాంపిటేటివ్ ఎగ్జామ్ ఆస్పిరెంట్ సింధు గారు. నమస్తే అండి, వెల్కమ్. ముందుగా దత్తాత్రేయ గారు, మీరు చెప్పండి. ఒకవైపు అసెంబ్లీలో డిప్యూటీ సీఎం చేసిన ప్రకటనకు విలువ ఉండదు, ఏడాది కాలంగా వేచి చూస్తున్నారు విద్యార్థులు. ఒకవైపు విద్యార్థుల ఏజ్ బార్ అయిపోతుంది. జాబ్ క్యాలెండర్కి ఇప్పటివరకు ఒక మంత్రి స్పందించడు, సీఎం కూడా అధికారిక ప్రకటన చేయరు, ఏదో తూతూ మంత్రంగా మమ అనిపించారు. ఓవరాల్గా సీనియర్ ఎట్లా ఉన్నప్పటికీ కూడా 13 నెలలు గడిచిపోయాయి, 14వ నెలకు ఎంటర్ అయిపోతున్నాం. సో ఈ అంశాన్ని ఏ రకంగా చూడాలంటారు? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం తెలంగాణ రాష్ట్రంలోనే అత్యంత పెద్ద సామాజిక వర్గమైనటువంటి రైతులను 2 లక్షల రుణమాఫీ పేరు మీద మోసం చేసింది. అదే నెక్స్ట్ అత్యంత పెద్ద సామాజిక వర్గమైనటువంటి నిరుద్యోగులను సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి మోసం చేసింది. ప్రధానమైనటువంటి మెయిన్ పేపర్ ఇది. ఈనాడు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధికంగా సర్క్యులేషన్ ఉన్నటువంటి పేపర్లో వాళ్ళు జాబ్ క్యాలెండర్ మీద ప్రకటించినటువంటి క్యాలెండర్లో ఏ విద్యార్థి అయినా కూడా ఉద్యోగ నోటిఫికేషన్లు వస్తే జీరో ఫీజు లేకుండానే ఏడాది లోపే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ విడుదల చేసినటువంటి మేనిఫెస్టో ఇది. అంటే ఉద్యోగాల క్యాలెండర్ ఇది, జాబ్ క్యాలెండర్ కాదు, ఇది ఫేక్ క్యాలెండర్ అని చెప్పి తేలిపోయింది. ఏదైతే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకుడు అయినటువంటి రాహుల్ గాంధీ ఆర్టీసీ క్రాస్ రోడ్డుకు వచ్చి మాలాంటి నిరుద్యోగులందరి మధ్యలో కూర్చొని అబద్ధపు మాటలు మాట్లాడి మీకు కాంగ్రెస్ పార్టీ రాగానే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న మాట బురుడి కొట్టించి నిరుద్యోగులతోటి ఓట్లు వేయించుకొని చాలామంది అమాయకుల విద్యార్థులతోటి బస్ యాత్రలు నిర్వహించి రాష్ట్రం మొత్తం తిప్పి అదే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా సీట్లో కూర్చున్న తర్వాత దాదాపుగా సంవత్సర కాలం పూర్తయిపోయి సంవత్సరంలో 1 నెల కూడా పూర్తి అయిపోయింది. ఇప్పటి వరకు వాళ్ళ నోటిఫికేషన్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత విడుదల చేసిన నోటిఫికేషన్ ఏదైనా ఉందా అంటే కేవలం గతంలో కేసీఆర్ గారు విడుదల చేసినటువంటి డిఎస్సికి ఒక 5,000 ఉద్యోగాలు భర్తీ చేసి, అంటే ఎలక్షన్స్ కోసమే, స్టంట్స్ కోసమే ఎలక్షన్ మెగా డిఎస్సి అని చెప్పిండు. ఒక్క మెగా డిఎస్సి నిర్వహించలేదు. ఇగో కేసీఆర్ గారు విడుదల చేసినటువంటి గురుకుల ఉద్యోగాలలో దాదాపుగా ఇది కేసీఆర్ గారు ఇచ్చినటువంటి నోటిఫికేషనే 9,231,000 ఉద్యోగాలకు కేసీఆర్ గారు నోటిఫికేషన్ ఇస్తే ఈ ఉద్యోగాల్లో కూడా భర్తీ చేసేటువంటి క్రమంలో రిలింక్విష్మెంట్ పాటించమని మిగిలిపోయినటువంటి ఉద్యోగాలు అంటే ఒకేసారి డిగ్రీ కాలేజ్ లెక్చరరు, జూనియర్ కాలేజ్ లెక్చరరు, పీజీటీ, టీజీటీ ఉద్యోగాలకు ఒకే దఫా ఎగ్జామ్స్ పెట్టిన తర్వాత చాలామంది నిరుద్యోగులకు ఎక్కువ రోజుల తర్వాత ఉద్యోగాలకు పరీక్ష పెట్టేసరికి అన్ని ఉద్యోగాలు వచ్చేసినాయి. ఒక ఫర్ ఎగ్జాంపుల్ నాలాంటికి 4 ఉద్యోగాలు వస్తే నేను డిఎల్ ఉద్యోగానికి వెళ్ళిపోతా, జేఎల్ ఉద్యోగం వచ్చినా, పీజీటీ ఉద్యోగం వచ్చినా, టీజీటీ ఉద్యోగం వచ్చినా నేను వాటికి వెళ్ళను. సో అట్లా వెళ్లకుండా ఉన్న ఉద్యోగాలను కూడా భర్తీ చేయండి బాబు రేవంత్ రెడ్డి అని చెప్పి కుర్రో ముర్రో అని చెప్పి మంత్రుల ఇండ్ల చుట్టూ తిరిగినా కూడా ఏ ఒక్క మంత్రి రెస్పాండ్ కాకుండా ఎన్నికలప్పుడేమో నిరుద్యోగుల మధ్యనే కూర్చొని వగల మాటలు మాట్లాడి మొసలి కన్నీర్లు గార్చి అధికారం రాగానే నిరుద్యోగులు గుర్తులేరు, ఏం లేరు. ఇదే నిరుద్యోగుల పైన GOMS నెంబర్ 29 ఇది నిరుద్యోగులలో ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాలకు ఓపెన్ ఉద్యోగాలు రావడంలో తీవ్రమైనటువంటి అన్యాయం చేస్తుంది. ఇది మరణ శాసనంగా మారుతుంది మిస్టర్ రేవంత్ రెడ్డి. ఈ జీవోని రద్దు చేయమని చెప్పేసి అడిగినటువంటి మహిళా విద్యార్థుల పైన పురిటి నొప్పులతో బాధపడుతూ కూడా మాతో పాటు సమానంగా ఆర్టీసీ క్రాస్లో కూర్చున్నటువంటి ఒక మహిళ పైన కూడా డబుల్ లాఠీలు 2 చేతుల్లో పట్టుకొని లాఠీ చార్జీలు చేసినాం. మా నిరుద్యోగులందరి వీపులు నీ లాఠీలతో నాట్యమాడినాయి. అంటే నిరుద్యోగుల రెక్కల కష్టంతో, నిరుద్యోగుల ఓట్లకు పుట్టినటువంటి నీ ప్రభుత్వంలో నువ్వు ఇస్తామన్నటువంటి 2 లక్షల ఉద్యోగాలు తెగిపోయిన గాలిపటమే అయ్యింది. సంవత్సర కాలంగా నువ్వు ఇస్తామన్న ఉద్యోగాల భర్తీ ఊసులేదు. ఇప్పటి వరకు నువ్వు భర్తీ చేసి నువ్వే ఏదో నోటిఫికేషన్ పెట్టి, నువ్వే ఎగ్జామ్ పెట్టి, నువ్వే ఆర్డర్లు ఇచ్చినట్టుగా తిస్మార్ ఖాన్ లెక్క ఎల్బీ స్టేడియంకి వచ్చి ఆర్డర్లు ఇస్తూ పోజులు కొడుతూ ఫోటోలు దిగడం తప్ప నువ్వు చేసింది ఏమీ లేదు. ఈ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ మొత్తాన్ని పరిశీలిస్తే ప్రతి నోటిఫికేషన్ కేసీఆర్ గారి కాలంలోనే వచ్చింది. ఎలక్షన్ నోటిఫికేషన్ రావడం వల్ల అంతకుముందే ఎగ్జామ్స్ పెట్టేసి ఫలితాలు విడుదల చేసినవి కూడా ఎలక్షన్ నోటిఫికేషన్ కారణంగా ఉద్యోగాల భర్తీ జరగలేదు. అంతే తప్ప ఈ ఏ ఒక్క ఉద్యోగానికి నువ్వు ఉద్యోగాలు భర్తీ చేయలేదని చాలా స్పష్టమైంది. లైన్లో తీసుకుందాం. రాజేష్ నాయక్ గారు, ఓయూ రీసెర్చ్ స్కాలర్, కూడా ఆయన కూడా మనతో జూమ్లో లైవ్లో డిబేట్లో పార్టిసిపేట్ చేస్తారు. వెల్కమ్ అండి, వెల్కమ్ టు టీ న్యూస్. ఓకేనండి, సింధు గారు మీరు చెప్పండి, యాజ్ ఏ జాబ్ ఆస్పిరెంట్. సో ముఖ్యంగా ప్రభుత్వాలు ఏం చేస్తాయంటే
పలానా శాఖల్లో ఖాళీలు ఉంటే ప్రజల అవసరాలు తీర్చేందుకు ఉద్యోగాలని రిక్రూట్ చేసుకుంటాయి. దానికి తగ్గట్టు ఒక ఎంప్లాయ్మెంట్ మనం అనుకోవచ్చు. కానీ జాబ్ క్యాలెండర్ అంటే పర్టికులర్గా ఒక క్యాలెండర్ ఇయర్లో ఒక డేట్కి పలానా ఎగ్జామ్స్ నిర్వహించాలనేది, దానికి దీనికి వ్యత్యాసం ఉంది. సో ఇప్పుడున్న ప్రభుత్వం మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు, మీకు ఎదురవుతున్నటువంటి సమస్యలు ఒకసారి చెప్తారా? బేసిక్లీ అంటే ఇది మాది ముందు నుంచి ఉన్న డిమాండే. 2023 బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి ఉన్న డిమాండ్స్ ఏంటి అని అంటే జాబ్ క్యాలెండర్ ప్రధాన డిమాండ్ ఉండింది మాది. సో దాన్ని కాంగ్రెస్ క్యాష్ చేసుకుంది. మేము ఖచ్చితంగా మేము వచ్చిన మొదటి సంవత్సరంలోనే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పిండ్రు. అన్నట్టుగానే ఆగస్టులో అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ ప్రవేశపెట్టిరు. కానీ దానికి చట్టబద్ధత లేదు. చట్టబద్ధత లేనప్పుడు అది ఏ రకంగా జాబ్ క్యాలెండర్ అది మేము నమ్మలేము. ఎందుకంటే దాని మీద ఒక మినిమం ఒక ఆఫీసర్ సైన్ కూడా లేదు. అది మేము మాట్లాడితే కాంగ్రెస్ వాళ్ళు అంటారు మీకు అసెంబ్లీలో డిప్యూటీ సీఎం గారు అనౌన్స్ చేసిన దాన్ని కూడా మీరు నమ్మరా అని అంటే, మరి అదే ప్రకారంగా మేము నమ్మినాం. మీరు అదే జాబ్ క్యాలెండర్ అని మమ్మల్ని నమ్మించిండ్రు. ఏ రకంగా నమ్మించిండ్రు? మేము రీసెంట్గా గ్రూప్ 2లో పోస్టులు పెంచుతామని వాళ్ళు ఇచ్చిన హామీనే మేమేం కొత్తగా తెర మీదకి తీసుకొచ్చింది కదా. వాళ్ళు ఇచ్చిన హామీ ప్రకారం మేము రోడ్లకి మాకు పెంచుతా అన్న ఉద్యోగాలు ఏవి, గ్రూప్ 2లో మీరు పెంచుతా అన్నారు ఏవి అని అడిగినప్పుడు వాళ్ళు మా ముందు పెట్టిన ఒకే ఒక ఆన్సర్ ఏంటి అంటే మీది ఏదున్నా మీకు జాబ్ క్యాలెండర్ త్రూ భర్తీ చేస్తాం ఉద్యోగాలు అని చెప్పినారు. ఆ రోజు మమ్మల్ని చల్లబుచ్చినారు, ఏమని మీకు ఇస్తాము అని చెప్పినారు. కానీ దాని ప్రకారంగా పెంచలేదు. సో ఇప్పుడు అదే జాబ్ క్యాలెండర్ ని నమ్మండి అనేసి అన్నారు. మేము దాన్ని నమ్ముకొని కూర్చున్నాం. ఆ జాబ్ క్యాలెండర్ లో ఏముంటదండి, అక్టోబర్ 2024లో గ్రూప్ 1 నోటిఫికేషన్ కొత్తది ఇస్తాము అనేది ఉంటది. కానీ అక్టోబర్ 2024 అయిపోయి 3-4 నెలలు కావస్తుంది. ఇంతవరకు గ్రూప్ 1 నోటిఫికేషన్ లేదు. ఇవాళ ఆ మాట మాట్లాడితే కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు, మేము ఇంకా మీకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ నోటిఫికేషన్ రిక్రూట్మెంట్ కంప్లీట్ అవ్వలేదు కదా అని అన్నప్పుడు, మరి నువ్వు ఆ రోజు జాబ్ క్యాలెండర్ ఎప్పుడైతే రిలీజ్ చేసినావో ఆనాటికి ఈ ఎగ్జిస్టింగ్ నోటిఫికేషన్ ఇలాగే ఉండింది. ఆనాటికి ఇప్పుడు ఏం అసలు నోటిఫికేషన్స్ లేకుండా లేదు. ఆ రోజు గ్రూప్ 1 నోటిఫికేషన్ ఎగ్జిస్టెన్స్ లోనే ఉంది. మరి ఆ రోజు నీకు గుర్తు లేదా? ఆ రోజు జాబ్ క్యాలెండర్ ఇచ్చిన రోజు ఉన్నప్పుడు నువ్వు ఏ రకంగా అక్టోబర్ లో ఇస్తా అని చెప్పినావు అంటే అది మోసం చేసినట్టు కదా. ఆ ప్రధాన డిమాండ్ ముందు పెడితే ఇప్పుడు ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు. సో అసలు జాబ్ క్యాలెండర్ అనేది రీసెంట్ గా టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం గారు ఒక ప్రెస్ మీట్ కండక్ట్ చేశారు, యాజ్ ఎవ్రీవన్ నో. అందులో చైర్మన్ గారు అంటారు, మేము వచ్చే మే 2025 వరకల్లా ఎగ్జిస్టింగ్ నోటిఫికేషన్ రిక్రూట్మెంట్ అంతా కంప్లీట్ చేసి మే 1 నుంచి మేము కొత్త నోటిఫికేషన్స్ ఇస్తాం అని అన్నారు. ఇప్పుడు ఆయన మాట మేము కన్సిడర్ చేయాలా, లేదంటే మీరు ఇచ్చిన జాబ్ క్యాలెండర్ మేము కన్సిడర్ చేయాలా? మీరు ఇచ్చిన జాబ్ క్యాలెండర్ 2024 నుంచి ఎగ్జిస్టెన్స్లో ఉంది. కానీ మీరు మళ్ళీ ఇప్పుడు తినేమంటారు, మే 2025 నుంచి కొత్త నోటిఫికేషన్స్ ఇస్తా అంటారు. అంటే ఇప్పుడు అది కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన ఇది కాబట్టి ఈయన టీజీపీఎస్సీ చైర్మన్ పట్టించుకోరా? అంటే ఇప్పుడు టీజీపీఎస్సీ చైర్మన్ కొత్తది ఏమైనా ఇస్తారా? అసలు ఇర్రిలవెంట్ స్టేట్మెంట్స్, ఇర్రిలవెంట్ పనులు జరుగుతున్నాయి. టీజీపీఎస్సీ ఇంకొక థింగ్ ఏంటి, టీజీపీఎస్సీ ప్రక్షాళన చేస్తామని మాకు ఇచ్చిన హామీ. టీజీపీఎస్సీ ప్రక్షాళన జరిగిందా అండి? ఏం లేదు, ఖాళీ మెంబర్స్ మారిండ్రు అంతే. మెంబర్స్ చైర్మన్ మారుతూ వచ్చిండ్రు తప్ప మిగిలిన ప్రక్షాళన ఏం జరగలే. బుర్రా వెంకటేశం గారు ప్రెస్ మీట్లోనే అంటారు, మేము ఇంకా టీజీపీఎస్సీ, యూపీఎస్సీ స్టాండర్డ్స్, ఎస్ఎస్సీ స్టాండర్డ్స్ ప్రకారం మేము ప్రక్షాళన చేస్తామని అన్నారు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు మొన్నటి వరకు ఎంపీ ఎలక్షన్స్ ముందు ఆ తర్వాత వరకు అడిగితే చెప్పింది ఏంది, మేము టీజీపీఎస్సీ ప్రక్షాళన చేసి 55,000 ఉద్యోగాలు భర్తీ చేసినాం అన్నారు. అంటే మరి మీరు చెప్పింది తప్పన్నట్టే కదా, తప్పే కదా. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు లీడర్స్ ఇంక్లూడింగ్ సీఎం అండి, నాట్ సో చిన్న లీడర్స్ అంటే పట్టించుకునే వాళ్ళం కాదు. డెసిగ్నేటెడ్ పోస్ట్లో ఉన్న రెస్పాన్సిబుల్ పొజిషన్స్లో ఉన్న లీడర్స్ చెప్పిన మాట ఇది. అంటే ఇప్పుడు ఈ రోజు అది అబద్ధం అని ప్రూవ్ అయిపోయింది కదా. అంటే ఇప్పుడు టీజీపీఎస్సీ బీయింగ్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ, మేము కంప్లీట్ గా టీజీపీఎస్సీ ని ట్రస్ట్ చేస్తాం. అంటే చైర్మన్ ఏం చెప్తారో అది మేము బిలీవ్ చేయాల్సి ఉంటుంది. లిఖితపూర్వకంగా ఉండాలి, చట్టబద్ధంగా ఉండాలి. ఏది చట్టబద్ధత లేదు. ఈ రోజు నోటి మాటగా మే నుంచి నోటిఫికేషన్స్ ఇస్తాము అని అంటే ఒక పక్కన గవర్నమెంట్ ఏమంటది, ఎస్సీ ఎస్టీ టెంపరరీ రిలీఫ్ అండి. మనతో మాట్లాడేందుకు రాజేష్ నాయక్ గారు, ఓయూ రీసెర్చ్ స్కాలర్ లైన్ లో ఉన్నారు. నమస్తే అండి సార్. రాజేష్ గారు నమస్తే అండి. నమస్తే. టీజీ జాబ్ క్యాలెండర్ 2024-25 కి సంబంధించి డిబేట్ జరుగుతుంది. ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ నేత ఉన్నారు, అదేవిధంగా జాబ్ యాస్పిరెంట్ సింధు గారు కూడా ఉన్నారు. ప్రస్తుతం ఉన్న తరుణంలో నిరుద్యోగులందరూ కూడా రోడ్ ఎక్కాల్సిన పరిస్థితి వస్తుంది. జాబ్ క్యాలెండర్కి సంబంధించి ఎవరు ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వడం లేదు. ఒక పక్కన జీవో 29 రద్దు చేయాలి, దానివల్ల నష్టం జరుగుతుందని కూడా విద్యార్థి లోకం డిమాండ్ చేస్తూ ఉంది. మరో పక్కన చూస్తే జాబ్ క్యాలెండర్కి ఒక చట్టబద్ధత కావాలని కూడా వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. మీ సైడ్ నుంచి మీరు వినిపించే వాని ఏంటండి? సార్, ఈరోజు ప్రజాపాలన అనే పేరు మీద ఇవాళ ప్రభుత్వం ఏదైతే
తెలంగాణ రాష్ట్రంలో ఫామ్ అయిందో ఆ ప్రజాపాలన పేరిట ఫామ్ అయిన ఈ ప్రభుత్వానికి మొదటి మెట్లు దానికి ఇవాళ ప్రభుత్వం ఫావడానికి కావడం మెయిన్ రీజన్ మా నిరుద్యోగులు, యువకులు, విద్యార్థులు మాత్రమే. నాడు వీళ్ళను రెచ్చగొట్టి గత ప్రభుత్వంలో మనకు మోసం చేసి ఉద్యోగాలు ఇవ్వలేదని చెప్పేసి ఊరు ఊరు వాడ తిప్పి ప్రతి ఓటర్ని తట్టి ప్రతి ఓటర్ని మేల్కొల్పి వారిని జాగృతం చేసి ఇవాళ మేము వచ్చిన నెక్స్ట్ డే నుంచే సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము, నిరుద్యోగులకు 4,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తాము అని చెప్పేసి వాళ్ళ యొక్క మేనిఫెస్టోలో వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోలో వాళ్ళు క్లియర్గా చెప్పడం జరిగిందండి. అది కూడా వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టో చూస్తే మనము యువ వికాసం పేరు మీద ఇచ్చిన మేనిఫెస్టో అది కూడా రాహుల్ గాంధీ గారు వచ్చి రిలీజ్ చేయడం జరిగింది. మా యొక్క చిక్కడపల్లి లైబ్రరీ కానీ, అశోక్ నగర్ వీధులలో కానీ, మా ఉస్మానియా యూనివర్సిటీ లైబ్రరీలో కానీ వాళ్ళ దగ్గరికి వచ్చి రేపటి రోజున ప్రజాపాలన వస్తే మీకు మీ యొక్క ఆశలు అడియాశలు కాకుండా బాగుంటాయి, మీరు బాగుపడతారు, మీకు ప్రతి సంవత్సరము చట్టబద్ధతతో కూడినటువంటి మీ యొక్క జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పేసి మాట్లాడి ఈరోజు దాని మీద చేతులు ఎత్తేసిన ప్రభుత్వము ఏదైనా ఉందంటే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అనే చెప్పొచ్చండి. ఎందుకు మేము ఈ రకంగా చెప్తున్నామంటే స్వయాన డిప్యూటీ సీఎం గారే అసెంబ్లీ సాక్షిగా ఒక జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తే ఆ జాబ్లో జాబ్ ఉండదు, క్యాలెండర్ ఉండదు, ఉత్తదే పేపర్ రిలీజ్ చేసి దాని మీద ఎటువంటి సైన్ ఉండదు, సిగ్నేచర్ ఉండదు, కనీసం సిఎస్ గారిది కూడా ఉండదు. మనము చూసుకుంటేనండి పక్క రాష్ట్రమైనటువంటి ఏపీలోను అదేవిధంగా ఛత్తీస్గఢ్లోను జాబ్ క్యాలెండర్ ఉంటుంది. ఏ జాబు ఏ రోజు కండక్ట్ చేస్తాము, ఎన్ని పోస్టులు వేస్తున్నాము, దాని తర్వాత ఇంకో జాబ్ ఎప్పుడు జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేస్తారు. అదేవిధంగా మనకంటే వెనుకబడ్డటువంటి రాష్ట్రాలైనటువంటి యూపీలో ఆ పరిస్థితి ఉంటుంది, అదేవిధంగా బీహార్లో ఆ పరిస్థితి ఉంటుంది. కానీ ఇవాళ దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రం అని చెప్పుకొని ఇవాళ తిరుగుతున్న ఈ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి కానీ ఇటువంటి విద్యాశాఖ మంత్రి ఉండడం మనకు చాలా దౌర్భాగ్య పరిస్థితి అని భావించవచ్చండి. ఎందుకు అని అంటే మేము ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఒక ఉద్యోగులుగా నిరుద్యోగులుగా మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాము. వీళ్ళు ఇచ్చిన హామీలు, వీళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలు, 420 హామీలు పక్కదోవ పట్టడం కోసం ఇవాళ వీళ్ళు చేస్తున్న డ్రామాలు 1, 2 కావండి. మాకిచ్చిన వీళ్ళు జీవో 29 తీసుకొచ్చి మా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు సంబంధించిన విద్యార్థులను మోసం చేస్తున్నారు. వీళ్ళు దాన్ని రద్దు చేస్తామని అన్నారు. అదేవిధంగా 10వ తరగతి పాస్ అయితే 10,000 ఇస్తామని అన్నారు, ఇంటర్ పాస్ అయితే 20,000 అన్నారు, డిగ్రీ పాస్ అయితే 50,000 అన్నారు, పీజీ పాస్ అయితే 1,00,000 రూపాయలు అన్నారు. నాలాంటి వాళ్ళు పిహెచ్డి చేస్తున్న విద్యార్థులకు 5 లక్షల రూపాయలు భరోసా ఇస్తా అని చెప్పేసి వీళ్ళు మాట్లాడారు. కానీ ఇప్పటి వరకు ఏదీ లేదు. మహిళలకు స్కూటీలు ఇస్తామని అన్నారు, ల్యాప్టాప్లు ఇస్తామని అన్నారు, అదేవిధంగా ఫ్రీ వైఫై కనెక్ట్ తోటి వాళ్ళకు ప్రస్తుతం దత్తాత్రేయ గారు మీరు చెప్పండి, మరి ఈ ప్రభుత్వము ఏడాది దాటిపోయింది, విద్యార్థులకు సంబంధించి కాదు అనేక రంగాలు కూడా ఫెయిల్యూర్ అవుతూ వస్తుంది. అసలు నిజంగా అడ్మినిస్ట్రేషన్లో ఫెయిల్ అవుతుందా, లేదంటే కోఆర్డినేషన్లో ఫెయిల్ అవుతుందా, లేదంటే ఫెయిల్ అవుతున్నట్టు నటిస్తూ ఈ పరిపాలనని ఎన్కాష్ చేసుకుంటుందా, ఏ రకంగా అర్థం చేసుకోవాలి? ఈ ప్రభుత్వం నిజంగానే మాట మీద నిలబడితే తెలంగాణ ప్రజలు ఇంత ఇబ్బంది పడరండి. సంవత్సర కాలంలో దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలో 60 మంది పిల్లలు గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయి చనిపోతే ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి లేడు. ముఖ్యమంత్రి గారి దగ్గరనే విద్యాశాఖ ఉంటుంది, గనుల శాఖ ఉంటుంది, న్యాయశాఖ ఉంటుంది, ఎస్సీ ఎస్టీ శాఖ ఉంటుంది, హోంమంత్రి ఉంటుంది. ఇన్ని శాఖలు ఆయన దగ్గర పెట్టుకుని ఏ ఒక్క శాఖ మీద కూడా ఇంత నష్టం జరుగుతుంటే కూడా సమీక్ష పెట్టకపోవడం ఎంతవరకు సమంజసమో తెలంగాణ ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. దాంతోపాటుగా ఉద్యోగాల భర్తీ అనేటువంటిది కేవలం అధికారంలోకి రావడం కోసమే వాడుకున్నటువంటి ఒక హస్త్రం. అది కాంగ్రెస్ పార్టీ అభయహస్తం, ఉద్యోగాల హస్తం అని ఏదైతే పెద్దగా కాంగ్రెస్ జాబ్ క్యాలెండర్ని పెట్టి ఒక పేపర్ కాగితాన్ని మాత్రమే విడుదల చేశారు. కాగితానికి పరిమితం. ఇక్కడ బట్టి విక్రమార్క గారికి సైన్ ఉంటుంది, ఇక్కడ రేవంత్ రెడ్డి గారి సైన్ ఉంటుంది, ఇగో పేపర్లు మిగిలిపోయినాయి తప్ప ఉద్యోగాల భర్తీకి ఎక్కడ కూడా నోటిఫికేషన్ లేదు. ఎంత బాధాకరం అంటే గత ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వంలో విడుదలైన ప్రతి ఉద్యోగానికి నిజంగా చెప్పాలంటే గురుకులాలలో 9,210 ఉద్యోగాలు కేసీఆర్ గారి నోటిఫికేషన్ ఇచ్చారు. పోలీస్ శాఖలో 17,516 ఉద్యోగాలు కేసీఆర్ గారు ఇచ్చినవి. ఎస్ఐ ఉద్యోగాలు 587 ఉద్యోగాలు కేసీఆర్ గారు ఇచ్చినవి. స్టాఫ్ నర్సులు దాదాపుగా 5,204 ఉద్యోగాలు కేసీఆర్ గారు ఇచ్చారు. కానీ ఈ ప్రభుత్వం మేమే ఇచ్చామని చెప్పి క్రియేట్ చేసి ఈ ఒక్క నోటిఫికేషన్కి ఇక్కడ ఉద్యోగాలు వచ్చినటువంటి ప్రతి విద్యార్థికి తెలుసు, నిరుద్యోగికి తెలుసు, ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళకు తెలుసు. ఇప్పుడు అమాయకులైనటువంటి రైతులు అంటే పాపం నిరక్షరాస్యులు ఉంటారు కాబట్టి రైతు బంధు విషయంలో 2 లక్షలు పైన ఉన్న వాళ్ళకి ఇష్టం లేదు అన్నటువంటి నాటకాలు ఆడితే చెల్లుతుంది. వరిలో కూడా సన్న వడ్లకి ఇస్తాం, దొడ్డు వడ్లకి ఇస్తాం అంటే నీ అబద్ధాలు చెల్లుతున్నాయి. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అబద్ధానికి అంగీ పాయింట్ వేస్తే
ముఖ్యమంత్రిగా కనిపిస్తున్న వ్యక్తి రేవంత్ రెడ్డి. ఇంత దుర్మార్గంగా నిరుద్యోగులను మోసం చేయడం, ఇచ్చిన మాట వెనక్కి చెల్లడం. మొన్న నిండు అసెంబ్లీలో ఏమన్నాడండి, ఏ సినిమాలకు కూడా ఇప్పటి నుంచి సంధ్యా థియేటర్ ఘటన తర్వాత నేను సామాన్యురాలు చనిపోయింది కాబట్టి నేను టికెట్ల రేట్లు పెంచడానికి పర్మిషన్ బెనిఫిట్ షోలు ఉండవు, ఏమి ఉండవు అన్నాడు. నీ మాట మీద నువ్వే నిలబడకుండా అసెంబ్లీలో ఇచ్చిన మాటను తెలంగాణ అసెంబ్లీని అగౌరవపరిచిన ముఖ్యమంత్రి నువ్వు ఇంకా ఏం మీద మాట మీద ఉంటావు? 2 లక్షల ఉద్యోగాల మాట ఊసే అయిపోయింది కదా. సంవత్సర కాలంగా నిరుద్యోగులకు ఉద్యోగాలు భర్తీ చేస్తా, 2 లక్షలు చేస్తా, మాది జాబ్ క్యాలెండర్, కాంగ్రెస్ని నమ్మని అన్నావు. నిన్ను నమ్మితే నిరుద్యోగులు నట్టేట మునిగిండ్రు. నిన్ను నమ్మితే నిరుద్యోగుల వీపుల మీద లాఠీలు నాట్యమాడుతున్నాయి. నేను నమ్ముకుంటే ఉద్యోగాలు రాక నిరుద్యోగులు మళ్ళీ వ్యవసాయ పనుల్లోకి పోతున్నారు. అంటే నేను చెప్పేది ఏంటంటే గాలి మాటలు చెప్పడం, గారడి మాటలు చెప్పడం, అబద్ధం ఆడడం, ఆగమాగం చేయడం ఈ ముఖ్యమంత్రికి వచ్చినటువంటి విద్య. నిజంగా చెప్పాలంటే రాజేష్ గారు, తెలంగాణ రాష్ట్రంలో సంవత్సర కాలంలో ఒక్క విద్యార్థి లేని బడుల్లో తెలంగాణ 3వ స్థానానికి పోయింది. ఎంత దిగజారినటువంటి పరిస్థితి అర్థం చేసుకోండి. విద్యాశాఖకు సంవత్సర కాలంగా మంత్రి లేకపోవడంతో ఆ శాఖ మీద సమీక్ష లేదు. స్కూళ్ళు ఒక్క విద్యార్థి లేని బడులు దాదాపుగా ఉండడం వల్ల ఈ తెలంగాణ రాష్ట్రంను 3వ స్థాయికి పోవడం వల్ల ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి 5,985 మంది పాఠశాలల్లో ఒక్క విద్యార్థి కూడా. ఇంకా ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి విద్యార్థులు చూడండి, ప్రభుత్వ పాఠశాలకు దూరమైనటువంటి విద్యార్థులు 1,29,000 మంది. 1,29,000 మంది విద్యార్థులు ప్రభుత్వ స్కూళ్ళని వదిలేసిండ్రు ఈ సంవత్సర కాలంలో. రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి రావడమే విద్యార్థుల మీద విషప్రయోగం జరిగింది. స్కూళ్లలో అన్నం తిన్నటువంటి విద్యార్థులు ఆసుపత్రుల పాలవుతున్నారు. ఆసుపత్రుల నుంచి డైరెక్ట్ గా శవాలుగా ఇంటికి పోతున్నారు. కాబట్టి తల్లిదండ్రులు భయపడతా ఉన్నారు. కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఒక్కొక్క విద్యార్థి మీద 1,20,000 ఖర్చు పెట్టి వాళ్ళని కంటికి రెప్పలాగా కాపాడుకుంటే ఆ గురుకులాల్లో చదివిన విద్యార్థులు ఆక్స్ఫర్డ్ లో పిహెచ్డీలు చేస్తా ఉన్నారు, మెడిసిన్లు కొట్టిరు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు వచ్చిన తర్వాత దాదాపుగా 26 మెడికల్ కాలేజీలు ప్రారంభించడం వల్ల డాక్టర్లు అయినరు చాలా మంది గురుకులాల్లో చదివిన వాళ్ళు. ఇవాళ కేసీఆర్ గారు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి నిరుద్యోగులు కూడా 3 పూటలు భోజనం చేస్తారో చేయరు అని చెప్పేసి స్కూళ్ళలో చదివే వాళ్ళకు బ్రేక్ఫాస్ట్ పెడితే ఇవాళ బ్రేక్ఫాస్ట్ బంద్ అయింది స్కూళ్ళల్లో. ఇవాళ లైబ్రరీలు స్టార్ట్ చేశాడు కేసీఆర్ గారు. నిరుద్యోగులు పాపం ఇంటికాడ చదువుకునే పరిస్థితులు ఉండేవని చెప్పేసి స్టడీ హాల్స్ స్టార్ట్ చేస్తే, లైబ్రరీ లాంటివి స్టార్ట్ చేసి అక్కడే చదువుతున్న విద్యార్థులకు జేబు ఖర్చులకు, స్టడీ మెటీరియల్ ఖర్చులకు డబ్బులు ఇచ్చి మరి మధ్యాహ్నం ఒకప్పుడు భోజనం పెట్టి మరి స్టడీ చేపిస్తే ఇవాళ అన్ని బంద్ చేసినావు నువ్వు. సంవత్సర కాలంలో ఏం పాపం చేసిరు? చదువుతున్నటువంటి దాదాపుగా 1,50,000 డిగ్రీ సీట్ల కోత విధించినావు నువ్వు. ఈ నిజంగా చెప్పాలంటే శోభన్ గారు, సంవత్సర కాలం ఈ తెలంగాణలో నిరుద్యోగుల చావులతో తల్లకు కడుపు కోత మిగిలింది. ఉద్యోగాలు లేక నిరుద్యోగులకు చాలా మంది విద్యార్థులు ఉరితాలకు వేలాడి. ఇగో ఇప్పుడు బడిలకు పోతున్నటువంటి పిల్లలు ప్రాణాలు పోతా ఉన్నాయి. 1,00,000 మంది విద్యార్థులు స్కూళ్లకు మానేసిండ్రు, కాలేజీలు మానేసిండ్రు. తెలంగాణ నిజంగా చెప్పాలంటే మరో బీహార్ అవుతుందేమో ఈ 5 సంవత్సరాల రేవంత్ రెడ్డి పాలనలో అని చెప్పి భయపడతా ఉన్నారు నిరుద్యోగులు. సింధు గారు, మీరు చెప్పండి, నిజంగా ఏ సర్కార్ అయినా సరే తన ప్రభుత్వము తన ప్రజలని తను ఓన్ చేసుకుంటే గానీ సుపరిపాలన అందించలేదు. అలాంటప్పుడు బీహార్ లాంటి లిటరసీ రేట్ తక్కువ ఉన్న రాష్ట్రాల్లో ఏడాది జాబ్ క్యాలెండర్తో పాటు జాబ్ డీటెయిల్స్ కూడా ఉంటాయి, పండుగలు కూడా ఉంటాయి. మరి మన తెలంగాణ ఇంత అత్యద్భుతంగా వెలుగొద్దుతుంది, రైజింగ్ తెలంగాణ అని చెప్పేసి టైటిల్ పెట్టారు ఈ మధ్యలో కాంగ్రెస్ వాళ్ళు. మరి అలాంటప్పుడు మీరు నిరుద్యోగులు కోర్టులకు ఎందుకు వెళ్ళాల్సిన అవసరం ఏర్పడిందండి? రైజింగ్ తెలంగాణ అనేది వాళ్ళు చెప్పుకోవడం వరకే, వాళ్ళ పబ్లిసిటీ అక్కడే ఆగిపోయిందండి. గ్రౌండ్ లెవెల్లో రియాలిటీ ఎట్లా ఉందంటే, మేము మా పరిస్థితి చెప్పుకుంటే మేము కొన్ని 10 కేసులు వేసినాం. కేవలం గ్రూప్ 1 మీద, గ్రూప్ 2 మీద, రకరకాల వాటి మీద కేసులు పడ్డాయి. గ్రూప్ 1 మీద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ కేసెస్ ఫైల్ అయినాయి. ఎందుకు ఫైల్ అయినాయి? అందులో గ్రూప్ 1 ఏమైంది అంటే, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 503 పోస్టులకి గాను 2022లో నోటిఫికేషన్ ఇచ్చింది. అది పలు కారణాల వల్ల 2 సార్లు రద్దయిపోయింది ఎగ్జామ్. 3ఓసారి ఎగ్జామ్ పెట్టాల్సిన అనేటప్పటికీ మనకి ప్రభుత్వం చేంజ్ అయిపోయి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చి కాంగ్రెస్ సేమ్ ఎగ్జామినేషన్ ని కంటిన్యూ చేయడం, ఆ 503 ఉన్న నోటిఫికేషన్ కు ఒక 60 పోస్టులు యాడ్ చేసి 563 కొత్తగా ఇచ్చిండు నోటిఫికేషన్. యాక్చువల్గా అసలు నోటిఫికేషన్ క్యాన్సిల్ అవ్వాల్సింది కాదు, అది యాజ్ ఏ రూల్ చేయకూడదు. కానీ దాన్ని రూల్ ని ఓవర్కమ్ చేశారు. వేరే కారణాలు ఏం లేవు, అక్కడ లీగల్ గా ప్రాబ్లం ఉండింది. దాని మీదనే మేము కేసులు కూడా ఫైల్ చేసినాం. ఇంకొకటి జీవో 29 ఇంట్రొడ్యూస్ చేశారు. జీవో 29 వల్ల ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళందరికీ అన్యాయం జరిగింది అనేది అందరికీ తెలిసిందే. కానీ దాన్ని మేము కోర్టులో ఫైట్ చేసినాము. కొన్ని ఏమంటారు, జుడిషియల్ మీద మనం కామెంట్ చేయకూడదు కాబట్టి చేయట్లేదు. కానీ అదర్వైజ్
అదర్వైజ్ ఇంటర్నల్గా ఏం జరిగింది, జుడిషియరీని మేనేజ్ చేశారా లేదని ఎవ్రీబడి నోస్. మేము యాజ్ ఏ కేసు ఫైల్ చేసిన పిటిషనర్స్గా, కేసు ఫైల్ చేసిన వాళ్ళుగా మేము కూడా ఎందుకంటే కోర్టుకి వెళ్ళిర్రు వాళ్ళు. అవును, ఎగ్జామ్కి 2-3 రోజుల ముందు కూడా మేము రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేయాల్సిన పరిస్థితి తెలంగాణలో వచ్చింది. ఇట్లాంటి పరిస్థితి ఉన్న తెలంగాణ రైజింగ్ తెలంగాణ ఎట్లా అవుతుంది? కోర్టు కేసుల గురించి కూడా లక్షలు ఖర్చు పెడుతుంది ప్రభుత్వం. మీ పాలిట ఎందుకు ఒక సమీక్ష జరిపలేకపోతుంది? ఇదే కాంగ్రెస్ పార్టీ యాజ్ ఎ పొలిటికల్ పార్టీ 2023లో గ్రూప్ 1 ప్రిలిమ్స్ సెకండ్ టైం క్యాన్సిల్ అయినప్పుడు కాంగ్రెస్ ఇంక్లూడింగ్ రేవంత్ రెడ్డి డైరెక్ట్ లాయర్తో మాట్లాడి ఎగ్జామ్ని క్యాన్సిల్ చేయించిండు. ఆ రోజు ఎంత ప్రొయాక్టివ్గా ఉన్నారో ఈ రోజు కూడా అంతే ప్రొయాక్టివ్గా ఆయన అనుకున్నది చేసే పనిలో ఉన్నాడు. కానీ ఇక్కడ ఎంతమంది అన్యాయం అయిపోతున్నారు, నేను ఇచ్చిన హామీలు ఏంది, నేను చేస్తున్నది ఏంది అనేది ఆయన అది చేయట్లేదు. ఇది మాకు ఎట్లా అనిపిస్తుంది అంటే ప్యూర్ నెగ్లిజెన్స్. ఇప్పుడు ఎలక్షన్స్ లేవు, మాతో పని లేదు, ఓట్లతో సంబంధం లేదు. ఇప్పుడు మళ్ళీ ఏంటి కొత్తది, ఇప్పుడు లోకల్ బాడీస్ వస్తున్నాయి, అక్కడ ఏమైనా దెబ్బ పడుతుందేమో. ఎంపీ ఎలక్షన్స్ ముందు డిఎస్సి నోటిఫికేషన్ 5,000 ఈఐవి వేసి కొంచెం ఆ ఇయర్ గడిపేసిండు. ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తాయి. సో దీంట్లో కూడా మళ్ళీ మేమేమైనా దెబ్బేస్తామో, మేమేమైనా చేస్తామేమో అని చెప్పి మళ్ళీ మేము జాబ్ క్యాలెండర్ ప్రకారంగా జాబ్లు ఇస్తామని మాట్లాడుతున్నాం. అసలు జాబ్ క్యాలెండరే లేదు, నువ్వు దాని ప్రకారంగా జాబ్లు ఏడిస్తావు, ఏది ఇవ్వలేదు. ఇది ప్యూర్ నెగ్లిజెన్స్, ఫెయిల్యూర్. ఖచ్చితంగా అండి. ఎంతమంది మీరు చూడండి, రూరల్ నుంచి వచ్చి ఎక్కువ రూరల్ పీపుల్ ఉన్నారు. సరే పోనీ నువ్వు గవర్నమెంట్ జాబులు ఫిల్ చేయలేకపోయినావు బడ్జెట్ ఇష్యూస్ వల్ల, కానీ ప్రైవేట్ జాబ్ క్రియేషన్ ఎక్కడ పోయింది? ఒక్క ప్రైవేట్ జాబ్ క్రియేట్ చేసినావా నువ్వు? అసలు ఎంప్లాయ్మెంట్ పాలసీ ప్రాపర్గా ఉందా? అసలు ఏంటి నువ్వు చేస్తున్నది? ఏమైనా అంటే స్కిల్ యూనివర్సిటీ పెడుతున్నావు, దానివల్ల నువ్వు ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయగలుగుతావు? మహా అంటే 1,000 మందికి 3-4, కానీ మేమున్నది లక్షల్లో ఉన్నాం. ఇప్పుడు సొంతంగా తెచ్చుకోవాల్సిన క్యాపబిలిటీ మాకు ఉండాలి, అది ఒప్పుకుంటా. కానీ కొంతమందికి ల్యాక్ ఆఫ్ స్కిల్స్ వల్ల వాళ్ళు కాంపిటీషన్లో ఎంటర్ అవ్వలేరు కదా. అట్లాంటి వాళ్ళకి పుష్ ఇవ్వాల్సింది ఎవరు? యాజ్ అ గవర్నమెంట్ మీరు కొంచెం పుష్ ఇవ్వాలి, బేసిక్ స్కిల్స్లోనే పుష్ ఇవ్వాలి, స్కిల్స్ నేర్పించాలి. అందులో మీరు చేసేది ఏంటి? మీ ఇనిషియేటివ్స్ ఏంటి? ఒక్క ఇనిషియేటివ్ కూడా లేదు కదా. అటు గవర్నమెంట్ జాబ్ రిక్రూట్మెంట్లో ఫెయిల్యూర్, ప్రైవేట్ జాబ్ క్రియేషన్ లేదు. ఇవన్నీ కాగా నువ్వు కేసీఆర్ టైంలో ఇచ్చిన నోటిఫికేషన్స్కి ఇవాళ నియామక పత్రాలు ఇచ్చి నేను 55,000 ఉద్యోగాలు ఇచ్చిన డప్పు. ఇప్పుడు లోకల్ లీడర్స్ మాట్లాడినా, సీఎం మాట్లాడినా సరే పోనీ వాళ్ళు పొలిటికల్ స్టంట్ కోసం చేసిరని అనుకుంటామండి. కానీ మీరు ట్విట్టర్ ఓపెన్ చేస్తే ఎక్స్లో కాంగ్రెస్ నేషనల్ లెవెల్ లీడర్స్ వాళ్ళు పోస్ట్ చేస్తున్నారు అఫీషియలీ. అంటే కాంగ్రెస్ అని యాజ్ అ పొలిటికల్ పార్టీ ఎంత దారుణంగా అబద్ధాలు చెప్తోంది. అదే రాహుల్ గాంధీ వచ్చి అబద్ధాలు చెప్పి మేము నమ్మినా మోసపోయినా ఇట్స్ ఓకే, అయిపోయింది, పాస్ట్ ఇస్ పాస్ట్. కానీ ప్రెసెంట్ కూడా నువ్వు ఇవ్వని వాటికి ఇచ్చినా అని నువ్వు అఫీషియల్ గా ఎట్లా చెప్తుంది కాంగ్రెస్ పార్టీ? రాజేష్ నాయక్ గారు వింటున్నారు కదా, మొత్తంగా నిరుద్యోగుల అంతా కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఒక క్రెడిట్ షోర్ గా అభివర్ణిస్తున్నారు. సో బీహార్ లాంటి వెనుకబడిన రాష్ట్రాల్లో సైతము జాబ్ క్యాలెండర్ అనేది ఉంటుంది, మన తెలంగాణలో ఎందుకు ఉండడం లేదు, మాకు ఎందుకు అన్యాయం జరుగుతుంది, మేము కోర్టులోకి వెళ్లాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించి మీరేమంటారు? అంటే అశోక్ నగర్ ఘటన మరోసారి ప్రజాభవన్ ముందు జరగబోతుందా అని అనుకోవచ్చా మనం? 100% అండి. ఇప్పుడు నాడు తెలంగాణ రాష్ట్రం సాధన కోసము ఎవరైతే విద్యార్థులు నిరుద్యోగులు ముందు వరుసలో ఉన్నారో, రేపటి రోజున వీళ్ళిచ్చిన 6 గ్యారెంటీలు కానీ 420 హామీలు, అదేవిధంగా మాకు నిరుద్యోగులకు రావాల్సిన జాబ్ క్యాలెండర్ కానీ వచ్చే వరకు మేము పోరాడతాము. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఊకునేది లేదు. కాకపోతే వాళ్ళకు కూడా కొంత సమయం ఇచ్చినాం. ఆ సమయాన్ని కూడా వాళ్ళు ఏదో నిరుద్యోగులు తప్పు చేసినట్టు మాట్లాడుతున్నారు. ఇప్పుడున్నటువంటి ఎగ్జిస్టింగ్ ఉన్న మంత్రులు. ఈ రేవంత్ రెడ్డి గారికి ఒక స్వయాన విద్యాశాఖ మంత్రిగా ఉండి ఢిల్లీకి పోవడానికి దాదాపుగా 30 సార్లు ఢిల్లీకి పోవడానికి టైం ఉంటుంది తప్ప మా నిరుద్యోగుల సమస్యల మీద ఏ రోజు కూడా రివ్యూ చేసిన దాఖలాలు లేవు. అని అంటే ఈయనకు విద్యాశాఖ మీద ఏ రకమైన చిత్తశుద్ధి ఉన్నది అనేది మనకు సుస్పష్టం అవుతుంది. వీళ్ళకి కావాల్సిందండి, వీళ్ళకి తమ్ముడు తిరుపతి రెడ్డి, అదేవిధంగా వాళ్ళ తమ్ముళ్ళు, వాళ్ళ బామ్మర్దులు, బావలు అందరూ కలిసి ప్రైవేట్ యూనివర్సిటీలు పెట్టుకోవాలి, ఇక్కడున్న విద్యా వ్యవస్థను మొత్తం ఖతం చేయాలనే ఉద్దేశంలో భాగంగా ఇవాళ జరుగుతూ ఉన్నది. చాలా లోతైన కుట్ర జరుగుతూ ఉన్నది తెలంగాణలో. మనము గమనించుకుంటే వీళ్ళని ఇట్లా విడిచిపెట్టేది లేదు. యాజ్ ఏ ఉస్మానియా యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్గా మేము కూడా రెడీ అయినాము, సన్నద్ధమైనము. రేపటి రోజున మన తెలంగాణలో లోకల్ బాడీ ఎలక్షన్లు జరగబోతున్నాయి. అదేవిధంగా ఢిల్లీలో కూడా నోటిఫికేషన్ వచ్చింది. వీళ్లకు ఓట్లేయొద్దు, స్పష్టంగా కాంగ్రెస్ పార్టీకి ఓట్లేయొద్దు మీరు అని చెప్పేసి మేము కూడా గడప నియోజకవర్గాల వారీగా ఊరు ప్రతి ఓటర్ని అడిగి వీళ్ళ ఓయూ రీసెర్చ్ స్కాలర్ గా మీకు మంచి అనుభవం ఉంటుంది, మంచి గ్రిప్ ఉంటుంది సబ్జెక్ట్ పైన. సో అకాడమిక్ ఇయర్ వస్తున్న కొద్దీ విద్యార్థులకు ఏజ్ బార్ తో లింక్ ఉంటుంది, తద్వారా ఎంతమంది ఎలా లాస్ అవుతారనేది ఒకసారి చెప్తారా?
సార్ ఇప్పుడు నాకు వచ్చేసి 30 years అండి. ఇప్పుడు నేను ఇంకా వీళ్ళు ప్రొలాంగ్ చేయడంతో ఏమవుతుంది, ఇంకా 32 నేను ఇవాళ చదివే సబ్జెక్టు ఇవాళ ఉన్న గ్రిప్ సిలబస్ మీద ఉన్న అవగాహన రేపటి రోజున ఉండొచ్చు ఉండకపోవచ్చు. అదేవిధంగా వీళ్ళు నెక్స్ట్ ఇయర్ నోటిఫికేషన్ ఇవ్వడం వల్ల అప్పుడే వచ్చిన కొత్త పిల్లలకు వాళ్ళు కొంచెం స్పీడ్ ఉండడంతో వాళ్ళకు కూడా వచ్చే నౌకర్లలో వాళ్ళు ముందుండే అవకాశం ఉంటుంది. మాలాంటి వాళ్ళకు నష్టం జరుగుతుంది. అదేవిధంగా వీళ్ళు చేయాల్సిన పని ఏంటి అంటే వీళ్ళు ఇచ్చిన హామీలు వీళ్ళు అయితే జాబ్ క్యాలెండర్ అని పెట్టిల్లు కదా, దాంట్లో డేటులు లేవు, అసలు జాబులే లేవు, ఉత్తి పేపర్ రిలీజ్ చేసేళ్ళు. సరే ఏ రోజున నువ్వు ఏ జాబ్ పెట్టబోతున్నావు, ఎప్పుడు నోటిఫికేషన్ ఇవ్వబోతున్నావు అనేది క్లియర్గా ఉంటే మేము దానికోసం నేను పోలీస్ కోసం ట్రై చేస్తా, ఎస్ఐ కోసం ట్రై చేస్తా, దానికోసం నేను ప్రిపేర్ అవుతా. మీకు పిల్లలు కూడా చాలా అయోమయంలో ఉన్నారు. ఎప్పుడు ఏ జాబ్ రిలీజ్ చేస్తాడో ఏం చేస్తాడో అనే అయోమయంలో ఉండడం వల్ల ఆయన ఏం సిలబస్ చదవాలనే కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి నిరుద్యోగికి ఉన్న బాధ ఇదే అండి. కానీ రాజేష్ నాయక్ గారు, మీరు డిమాండ్ చేస్తున్న ప్రతి సందర్భం అప్పుడల్లా ఏదో ఒక డైవర్షన్ పాలిటిక్స్ కూడా తెర మీదకి తీసుకొస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. మీరు గమనించారా లేదో, విద్యార్థి లోకం అంతా ఇవాళ ఒక స్టేజ్లో హాల్ట్ అవుతున్నారంటే ఇట్స్ ఏ వన్ కైండ్ ఆఫ్ రీజన్ అని కూడా అనుకోవచ్చు. అవునంటారా కాదంటారా? సార్ ఇప్పుడు గురుకులాలలో మన అన్న దత్తాత్రేయ గారు చెప్పినట్టు గురుకులాలలో 52 మంది చచ్చిపోయి దాదాపుగా 1000 మంది అస్వస్థతకు గురైతే కనీసం అసెంబ్లీలో మాట్లాడడానికి టైం లేదు ఒక విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి గారికి. కానీ ఆయన మాట్లాడింది ఏంది, ఎక్కడో తుప్పు పట్టిన మ్యాటరు పుష్ప 2కు సంబంధించిన ఇష్యూ తీసుకొచ్చి డైవర్ట్ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా అశోక్ నగర్లో మా విద్యార్థులు నిరుద్యోగులు ధర్నా చేస్తే హైడ్రా పేర కూల్చివేతలు చేస్తున్నాడు ఈయన. అదేవిధంగా ఇంకేదైనా ఇష్యూ జరిగితే మూసిపేట నాయన రేవంత్ రెడ్డి గారికి మేము ఒకటే అప్పీల్ చేస్తూ ఉన్నాము, ఈ 150,000 కోట్లు పెట్టి ఆ మూసి ప్రక్షాళన చేస్తే మా నిరుద్యోగులకు కానీ మా యొక్క విద్యార్థులకు కానీ ఎటువంటి లాభం లేదు నాయన. నువ్వు దాంట్లో నుంచి ఒక 5,000 కోట్లు 6,000 కోట్లు మా విద్యార్థులకు విద్యాశాఖ కేటాయిస్తే ఆ గురుకులాలలో జరుగుతున్నటువంటి 52 మరణాలు కాస్త తగ్గుతాయి. కానీ రాజేష్ నాయక్ గారు, మీరు ఎందుకు గట్టిగా నిలదీయలేకపోతున్నారు ఈ ప్రభుత్వాన్ని? రాబోయే కాలంలో ఎలాంటి కార్యాచరణతో ముందుకెళ్ళబోతున్నారు? ఒక రకంగా చెప్పాలంటే 13 నెలలు గడుస్తున్న ఇప్పటికీ విద్యాశాఖ కూడా తన గుప్పిట్లోనే పెట్టుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు. మరి ఎలక్షన్స్ అంటే ఏ స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, లేదంటే ఇతర ఎలక్షన్స్ కావచ్చు, ఎలక్షన్స్ వచ్చినప్పుడల్లా ఏదో ఒక శుభవార్త చెప్పి మిమ్మల్ని ఆశ చూపించి మళ్ళీ దాన్ని దాటవైతే ప్రయత్నం జరుగుతోంది. దీనికి సంబంధించి మీ విద్యార్థి లోకం ఎలాంటి స్టెప్స్తో ముందుకు వెళ్ళబోతుంది? సార్ ఇప్పుడు నాడు కేసీఆర్ ప్రభుత్వం గారు వాళ్ళు 2 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చి దాదాపుగా 1,60,000 ఉద్యోగాలను ఫుల్ఫిల్ చేశారు. కానీ పాపం వాళ్ళు ఎక్కడ చెప్పుకోలేకపోవడంలో వాళ్ళు మైనస్ అయిపోయారు. ఇదే ఆ రోజు మా యొక్క నిరుద్యోగులను రెచ్చగొట్టి బస్సు యాత్ర ద్వారా కానీ పాదయాత్ర ద్వారా కానీ ప్రతి ఊరు గడప తిప్పిరు వీళ్ళు. అదే తరహాలో రేపటి రోజున జరగబోయే వీళ్ళు ఇచ్చిన హామీలను వీళ్ళు ఇచ్చిన మా నిరుద్యోగుల మోసం ఏ విధంగా చేసేలో ప్రతిదీ మేము ప్రింట్ చేసి తయారు చేసుకున్నాము. ప్రతి ఊరు వెళ్తాము, ప్రతి వాడ వెళ్తాము, ప్రతి నిరుద్యోగి తల్లిదండ్రులను కూడా మేము వాళ్ళను జాగృతం చేసి వాళ్ళను వీటి మీద క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి కాంగ్రెస్ ప్రభుత్వం మమ్మల్ని ఏ విధంగా నష్టం చేసిందని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలో ఒక సైలెంట్ ఉద్యమాన్ని క్రియేట్ చేయబోతున్నాం. మేము 100% ఎటువంటి పరిస్థితుల్లో మా ప్రాణాలైనా అర్పిస్తాం తప్ప ఈ తెలంగాణలో జరుగుతున్నటువంటి నిరుద్యోగుల పక్షాన్ని మేము నిలబడతాము, మేము కొట్లాడతాం, మాట్లాడతాము. రేవంత్ రెడ్డి గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడు, ఇష్టం వచ్చినట్టు చేసుడు. విద్యాశాఖ లైన్లో ఉండండి రాజేష్ నాయక్ గారు. ప్రస్తుతం దత్తాత్రేయ గారు మాట్లాడతారు. సార్ మీరు చెప్పండి, ఏ ప్రభుత్వం అయినప్పటికీ కూడా అధికారంలో ఉన్నప్పుడు విద్యార్థులతో రైతులతో పెట్టుకుని ఏ ప్రభుత్వాలు కూడా నిలబడలేదు. సో ప్రస్తుతం ఉన్న తరుణంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అరాచక పాలనను, అంటే ఫెయిల్యూర్ ప్రభుత్వాన్ని, ఒక్క పథకం కూడా కంప్లీట్ అయ్యింది 13 నెలల్లో అని చెప్పే ధైర్యం వాళ్ళకు ఉందంటారు? అసలు ఎంత మోసం అంటే శోభన్ గారు, ఉచిత బస్సు పథకం అన్నారు. ఉచిత బస్సు అంటే అందరికీ అనుకున్నారు, జనరల్ అన్ని బస్సులకు వర్తిస్తుంది అనుకున్నారు. రాగానే కొర్రీలు పెట్టారు. కేవలం పల్లె వెలుగు ఎక్స్ప్రెస్కు తప్ప మిగతా బస్సులన్నిటికీ కండిషన్ అప్లై అని చెప్పి కండిషన్స్ పెట్టారు. అట్లాగే రైతులు పాపం వరితో పాటు మిగతా పంటలన్నిటికీ కూడా బోనస్ ఇస్తారనుకుంటే వరిలో కేవలం నాణ్యమైన సన్నని వారికి మాత్రమే, అంటే సన్న వాటిలకి ఇస్తామన్నారు. మిగతా వాటిలో దుడ్లు పడించిన పేద రైతులందరికీ తెడ్డు చూపించారు. అంటే ఇట్లా ఏది చూసినా కూడా ప్రతి 6 గ్యారెంటీలు 13 హామీలలో ఎక్కడ చూసినా కొర్రీలే. సంవత్సర కాలంగా 22,500 రూపాయల కోసం మహిళలు ఎదురు చూస్తున్నారు. పెళ్ళైనటువంటి మహిళలకు తులం బంగారం ఇస్తున్నారు, ఆ మహిళలు వెయిట్ చేస్తున్నారు. ముఖ్యంగా అత్యంత ఎక్కువగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఏంటంటే కేసీఆర్ ప్రభుత్వంలో వృద్ధులు వికలాంగులు ఏ రోజు కూడా డబ్బుల కోసం ఎదురు చూడిన సందర్భాలు లేదు. వాళ్ళకు కూడా ప్రభుత్వ ఉద్యోగుల కేసీఆర్ గారు ప్రతి నెల ఎంబటే వాళ్ళకు పెన్షన్లు వేసేసేవాడు. కానీ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 3 నెలల పెన్షన్ డబ్బులు నొక్కేసిండ్రు.
వేయలేదు పాపం వాళ్ళకి. ఆ తర్వాత పెంచిన పెన్షన్ డబ్బుల కోసం వాళ్ళు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. 2000 పెన్షన్ 4000 చేస్తా అంటివి వృద్ధులు వికలాంగులది. తర్వాత ఏం చేసినావు, వికలాంగుల పెన్షన్ 4000 ఉంటే నేను 6000 చేస్తాను. కేసీఆర్ గారు ఆల్రెడీ 2000 ఉంటే 4000 చేసిండు. ఆ 4000తో సంబరంగా ఉన్న వాళ్ళని 6000 చేస్తాను ఆశ పెడితే 6000కు పోయినాయి, 4000 పోయినాయి. ఇప్పటి వరకు వాళ్ళకి పెన్షన్ డబ్బులు లేవు. నేను అనేది ఏంటంటే ఉద్యోగ ప్రస్థానమే నీళ్లు నిధులు నియామకాలు అంటే జాబ్. ఇప్పుడు సో అంత పోరాట పతిమతోనే అంత దూరదృష్టితోనే ఆలోచించి చేసుకున్న దాన్ని మెల్లిమెల్లిగా స్టెప్ బై స్టెప్ పంచుకోవాలి. ఒకటంటే మచ్చుకు చెప్పాల్సిన విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తొలినాళ్లలో 2014లో ఈ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలకు రెసిడెన్షియల్ స్కూలు లేవు, 0. కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత 2024లో వాటిని 64 పెంచాడు. ఇప్పుడు మైనార్టీ గురుకులాలు దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలో 204, సోషల్ వెల్ఫేర్ అంటే ఎస్సీ ఎస్టీ గురుకులాలు 239, బీసీ గురుకులాలు 261, గిరిజన గురుకులాలు 91. వీటిల్లో చదువుతున్నటువంటి విద్యార్థులే నేను ఇంతకుముందు మాట్లాడిన ప్రతి విద్యార్థి పూర్ణ, ఆనంద్, మలావత్ వీళ్ళందరూ ఎవరెస్ట్ శిఖరానికి తెలంగాణ జెండాను అక్కడ రెపరెపలాడించారు. దాంట్లో చదువుకున్న విద్యార్థులు ఎక్కడికైనా వెళ్తే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి, కేటీఆర్ గారికి షేక్ హ్యాండ్ ఇస్తూ, సార్ నేను ఐఎమ్ డాక్టర్, ఐఎమ్ ఇంజనీర్ సార్, నేను ఐఐటీలో ఉన్నా, జేఈలో ఉన్నా, నేను పలానా యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉన్నా అని చెప్పి సగర్వంగా చెప్పుకుంటా ఉన్నారు. అంటే తెలంగాణ కీర్తి ప్రతిష్టలను ఇక్కడున్నటువంటి కేటీఆర్ గారు, కేసీఆర్ గారు కావచ్చు, విద్యా వ్యవస్థను చాలా బలంగా తీసుకెళ్లాలి. మనం విద్యా వ్యవస్థ మీద పెద్ద ఎత్తున ఖర్చు పెట్టాలని ఫీజు రియంబర్స్మెంట్లో శోభన్ గారు 2014 నుంచి 2023 వరకు కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఏ సంవత్సరం దా సంవత్సరం మొదటి సంవత్సరం 2014 నుంచి 2015లో 3000 కోట్ల పెండింగ్ ఫీజులు ఫ్రీ చేస్తే 2023 సంవత్సరానికి వచ్చేసరికి 24,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ పూర్తి చేసినాం. కానీ ఈ సంవత్సరం 2023, 24, 25 రేవంత్ రెడ్డి ప్రభుత్వం కోసం 1000 కళ్ళతో ప్రైవేట్ కాలేజీల యజమానులు చూస్తున్నారు. ఆసుపత్రుల్లో వీళ్ళు చెప్పినటువంటి 10 లక్షల ఆరోగ్య బీమా విషయంలో, ఫీజు విషయంలో వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ప్రైవేట్ కాలేజీలో వాళ్ళు రేపు మాపు వాళ్ళు సైరన్ భోగించబోతా ఉన్నారు. అంగన్వాడీ వర్కర్లు, ఆశా వర్కర్లు జీతాలు వేస్తున్నారు, ఏమైందిరా నాయన కోటేస్తే సంవత్సరం కాలమైంది మాకు జీతాలు వేస్తలేమని చెప్పి ఆశా వర్కర్లు వాళ్ళ ఇళ్ళ ముందర, మంత్రుల ఇంటి ముందర, ప్రగతి భవన్ ముందర ఎవరైనా డయాలసిస్ పేషెంట్ల డిస్టిక్లో ఉన్నటువంటి సర్వీసులు బంద్ చేస్తారండి? డయాలసిస్ పేషెంట్ ప్రగతి భవన్ పేరుని ఆయన ఏదో పేరు పెట్టి మార్చుకోడు కదా, ప్రజాభవన్ అని. ఆ ప్రజాభవన్కి వెళ్ళి వినతి పత్రం ఇస్తామన్న వాళ్ళు అక్కడే కూర్చొని ధర్నా చేసే పరిస్థితి వచ్చింది. నేను ఏమంటున్నా అంటే సంవత్సర కాలాన్ని ఒక్కసారి మనం బేరుజు వేసుకుంటే రైతులకు కన్నీళ్ళే మిగిలినాయి. 2 లక్షల ఉద్యోగాలు అడిగినందుకు నిరుద్యోగుల మీద లాఠీలు ఇరిగినాయి. 29వ జీవో తీసుకొచ్చి ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు ఉద్యోగాలు రాకుండా చేసినాం, ఓపెన్ ఉద్యోగాలకు ఎలిజిబుల్ కాకుండా చేసినాం. దాంతోపాటు డిఎస్సికి కేసీఆర్ గారి ప్రభుత్వంలో డిఎస్సికి అప్లై చేయాలంటే మొదటి పేపర్కు 300, ఎస్జిటికి రెండో పేపర్కు 600, మొత్తం కలిపితే 600 అయిపోయింది. 3 రేవంత్ రెడ్డి గారు రావడమే ఒక్క ఫీజు కూడా తీసుకోం, 0 ఫీజుతో మీకు అన్ని ఉద్యోగాలకు ఫ్రీ అప్లికేషన్కి అప్లై ఇస్తాను. ఇదే ఫీజుని డిఎస్సి ఫీజుని 300 ఉన్న ఫీజుని ఒక పేపర్కి 600 చేసినాం, 1200 వసూలు చేసినాం. టెట్కు కేసీఆర్ గారి ప్రభుత్వంలో టెట్ ఎగ్జామ్కు 200 రూపాయల ఫీజు, 2 ఎగ్జామ్స్ రాస్తే ఇంకో 100 కలిపితే 300కి అయిపోయేది. నువ్వు రావడమే టెట్ ఫీజుని 1200 పేపర్ 1కు, ఇంకో 1200 పేపర్ 2కు, 2400 నిరుద్యోగుల దగ్గరికి వసూలు చేసినావు. నువ్వేమో ప్రియాంక గాంధీని తీసుకొచ్చి ప్రతి నిరుద్యోగికి నిరుద్యోగ వృత్తి నేను 4000 ఇస్తా అని చెప్పి ప్రగల్భాలు పలికి ఒక్క మాట ఉల్టా నిరుద్యోగుల దగ్గర నుంచి డబుల్ ఫీజులు, ట్రిపుల్ ఫీజులు వసూలు చేస్తావు. నేను అనేది ఏంటంటే నీకు అధికారం రావడం మీద ఉన్నదే చిత్తశుద్ధే తప్ప నువ్వు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో మీరెక్కడ కూడా చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా ప్రవర్తించట్లేదు. నిజంగా ఈ 6 గ్యారెంటీలు 13 హామీలకు చట్టబద్ధత కల్పించాలి. నువ్వు నిజంగానే ముఖ్యమంత్రి గారికి ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగుల మీద చిత్తశుద్ధి ఉంటే, రైతుల మీద చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీలో సమావేశం పెట్టి, అసెంబ్లీలో తీర్మానం పెట్టి ఈ 6 గ్యారెంటీలు 13 హామీలతో పాటు కార్మికులకు, ఆటో కార్మికులకు ఎంతమందిని మోసం చేసినావు నువ్వు మోసం చేయని వర్గం అంటుందా? సంవత్సర కాలంలో నీ మోసానికి బలైనటువంటి వర్గం అంటూ ఎవరు లేరు చెప్పు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి వర్గాన్ని మోసం చేసినావు కదా. సింధు గారు మీరు చెప్పండి, మీలాంటి ఎంతమంది నిరుద్యోగులు ఇవాళ ప్రభుత్వం ప్రకటన చేసే ఒక వాక్యం కోసం ఎదురు చూస్తున్నారు? ముఖ్యంగా చెప్పాలంటే సమానత్వం లేని చోటనే ఉద్యమం అనేది మొదలవుతుంది. ఓకే, తెలంగాణ ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, తెలంగాణ సాధించబడిన తర్వాత నీళ్లు నిధులు నియామకాలని చెప్పేసి అనుకున్నాం. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో నీళ్లు సకాలంలో లేవు, నిధులు అసలే లేవు, నియామకాల జోలికి వస్తే ఇప్పుడు మీకు జరుగుతున్న పరిస్థితి అనిపిస్తుంది. మీరేమంటారు? సో ఇప్పుడు ఈ నియామకాల పరిస్థితే చూసుకుంటే ఇదే రేవంత్ రెడ్డి అప్పుడు వేరే కాంగ్రెస్ లీడర్స్ పెద్దగా ఎప్పుడు ఎవరు రెస్పాండ్ అయ్యేవారు కాదు. కేవలం నియామకాల మీద బాగా రెస్పాండ్ అయిన వ్యక్తుల్లో రేవంత్ రెడ్డి ఒకరు, కోదండరామ్ ఒకరు, ఆకునూరి మురళి ఒకరు. వీళ్ళందరూ ఇట్లాంటి వాళ్ళందరూ కలిసి ఈ నిరుద్యోగుల అంశం అప్పుడు ఆగస్టు 2023లో మేము ఒక ప్రొటెస్ట్ చేశాము, ప్రవళిక సూసైడ్ ఇష్యూ, ఆ సిచ్యువేషన్స్ అన్నిటిని బేస్ చేసుకొని దీన్ని వాడుకొని మేము ఎట్లా బయటపడాలి అని బాగా ఆలోచించి మమ్మల్ని అందరినీ
బ్రెయిన్ వాష్ చేసి వాళ్ళ వైపు తిప్పుకున్నారు. ఇప్పుడు అదే అండి, ఇప్పుడు ఆ రోజు ప్రతి విషయంలో కోదండరామ్ అనే వ్యక్తి మాట్లాడేవారు, కేసీఆర్ ఇవ్వడు, మన నియామకాలు ఎందుకు రావు, ఇన్ని లక్షల ఉద్యోగాలు మనకు రావాల్సినవి ఉన్నాయి, ఎందుకు రావట్లేదు మీరు అడగండి అని మాట్లాడిన వారు ఇవాళ ఆయన నోరు ఏమైందండి, మూగపోయిందా? ఎందుకు మాట్లాడట్లేదు? ఈరోజు ఆకునూరి మురళి ఉన్నారు, ఆయన పరిస్థితి కూడా అంతే. కానీ ఏ ఒక్కరోజు కూడా మేము ఈ ప్రభుత్వం లాస్ట్ ఇయర్లో ఇప్పటికీ 2-3 టైమ్స్ మేము రోడ్లు ఎక్కినాము, ఆ 2-3 ఇష్యూలలో కూడా ఒక్కరంటే ఒక్కరు కూడా నోరు విప్పలేదు. సో వాళ్ళందరూ ఈ రోజు గమ్ము నుండి మమ్మల్ని అందరినీ మోసం చేసిండ్రు కదా. కానీ స్వయాన సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మరి స్వతంత్ర భారతదేశంలో అత్యధిక ఉద్యోగాలు కల్పించిన రాష్ట్రం తెలంగాణ అంటున్నారు. దానికి మీరే అది ముమ్మాటికి అబద్ధం, అది 100% అబద్ధం. నేను ఎగ్జామ్స్ రాసే వ్యక్తిగా నేను చెప్తున్నా, ఇది నేనేదో బయట నుంచి చూడలే, ఏదో పొలిటికల్ గా నేను మాట్లాడట్లే, ఎగ్జామ్స్ రాసిన వ్యక్తిగా మాట్లాడుతున్నా కదా, అది ముమ్మాటికి అబద్ధం. ఇది కాంగ్రెస్ వాళ్ళు అనుకుంటున్నారు ఎవరినో మేము ఇచ్చినామని చెప్పుకుంటే అయిపోతుంది, అందరు నమ్మేస్తారు అనుకుంటున్నారు. కానీ ఇవాళ ఎగ్జామ్స్ రాసే వాళ్ళు ఈ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు కాకుండా మా పేరెంట్స్, మా అమ్మమ్మ తాతయ్యలు కూడా ఏందే ఉద్యోగాలు ఇవ్వలేదంట కదా, మరి ఆయన ఎందుకు అట్లా చెప్తున్నా వరకు వచ్చింది అని అంటే, నువ్వు ఈ అబద్ధాలు చెప్పుకొని ఏం సాధిస్తాడు రేవంత్ రెడ్డి? సో ఈ అబద్ధాలు చెప్పడం వల్ల నీకు యూజ్ లేదు, ఖాళీ చెప్పుకోవడానికి సోషల్ మీడియాలో పబ్లిసైజ్ చేసుకోవడం వరకే ఆగిపోతున్నాయి. కానీ దీన్ని ఇట్లాగే చూస్తూ మేము ఊరుకుంటామా అంటే 100% ఊరుకోమండి. ఎందుకనంటే రీసెంట్గా మీకు తెలుసో లేదో ఒక కొత్త అంశం తెర మీదకి తీసుకొచ్చింది గవర్నమెంట్. ఏంటి అని అంటే రిటైర్మెంట్ ఏజ్ పెంచుతాము, 61 నుంచి 65కి చేయాలనే ఆలోచనలో ఉన్నది ప్రభుత్వం అనేది తెర మీదకి వచ్చింది. ఇది అబద్ధమై ఉండొచ్చు, బహుశా నిజం కూడా అవ్వచ్చు. కానీ ఇప్పుడు నువ్వు ఏజ్ పెంచడం వల్ల నువ్వు సాధించేది ఏంది? కేవలం నీ సొంత లాభం కోసం పెంచుతున్నావు ఏజ్. నువ్వు 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తాను ఇవ్వాలి అనుకున్నావు, నీకు అంత చిత్తశుద్ధి ఉంటే ఈరోజు రిటైర్మెంట్ ఏజ్ పెంచావు కదా. దీనివల్ల నీకు ప్రభుత్వం మీద అదనపు భారం పడుతోంది. ఈ 3-4 సంవత్సరాలు పెంచేస్తే మనం ప్రభుత్వం ఫామ్ చేసినప్పుడు ఆలోచించవచ్చు అనే ఉద్దేశంతో నువ్వు పెంచుతా అంటున్నావు. ఉన్న అంశాన్ని పక్కన పెట్టి వేరే పొంతలైన అంశాన్ని తెర మీద తీసుకురావాలి, డైవర్షన్ పాలిటిక్స్. 61 సంవత్సరాలు ఆయనకు 65 అయితే 4 సంవత్సరాలు ఈ ప్రభుత్వం పడిపోతుంది కదా, అయిపోయింది. తర్వాత విషయం తర్వాత ఎన్నికలు వచ్చిన తర్వాత ఎన్నికల మల్లన్న దానివల్ల మాలాంటి వాళ్ళు ఎంతమంది నష్టపోతున్నారండి. ఇప్పుడు యంగ్స్టర్స్ అడ్మినిస్ట్రేటర్ గా ఉంటే ఎంత ఎఫిషియెంట్ ఉంటుంది అడ్మినిస్ట్రేషన్. అదే ఎల్డర్ పీపుల్ ఉంటే ఎట్లా చూసుకున్నా ఫిజికలీ అయినా మెంటలీ అయినా యంగ్స్టర్స్ తో కంపీట్ అవ్వలేరు కదా ఎల్డర్ పీపుల్. సో నువ్వు అట్లాంటి వాళ్ళని నువ్వు ఇంకా పెట్టుకొని గవర్నమెంట్ రన్ చేస్తా అన్న దగ్గరే నీ ఆలోచన ఏందో అర్థమైపోతుంది కదా. సో డెఫినెట్ గా దీనిపైన మేము మౌనంగా ఉండే ప్రసక్తే లేదు, ఖచ్చితంగా అపోజ్ చేస్తాం. నిరుద్యోగులకు కావచ్చు, విద్యార్థులకు కావచ్చు, ఉద్యమాలు కొత్తగా వాళ్ళకి ఎప్పుడు ఏ అన్యాయం జరిగినా రోడ్డుపైకి వస్తారు, నినదిస్తారు, విజయం సాధించుకుంటారు. సో ఇప్పుడున్న తరుణంలో మీకు సంబంధించి నియామకాలకు సంబంధించి ప్రత్యేకించి ఎలాంటి కార్యాచరణతో ముందుకు వెళ్దాం అనుకుంటున్నారు? సో మీ విద్యార్థి లోకం అసలు ఏమనుకుంటుంది? డెఫినెట్లీ కార్యాచరణ అంటే ఇప్పటివరకు మేము అనుకోలేదు, కానీ డెఫినెట్గా మేము ఒక కార్యాచరణతో పోరాటాలకు సిద్ధమవుతారా? పోరాటాలకు ఖచ్చితంగా 100% రెడీ ఉన్నాము. ఎందుకనంటే ఓన్లీ జాబ్ క్యాలెండర్ కోసం పోరాటం చేద్దాం అనుకున్నాం. సరే దానికి కొంచెం సమయం ఇస్తే అవుతుందేమో అన్న ఆశ ఉంటుండే. కానీ ఇప్పుడు నువ్వు రిటైర్మెంట్ ఏజ్ పెంచే అంశం తెర మీద తీసుకొచ్చినప్పుడు ఇప్పుడు మేము కాముకుంటే మాకు ఉండవు ఉద్యోగాలండి. ఇప్పుడు నేను లెట్సే 30 years ఉన్నా, ఇంకో 2 years కైనా నాకు జాబ్ వస్తుంది అన్నట్టు ఉంటుంది. నువ్వు అది పెంచుకుంటూ పోతే 4 లక్షల మంది లాస్ అయిపోతారు కదా. నువ్వు ఇది కాకుండా ఏ రకంగా కూడా నువ్వు ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ చూపించినప్పుడు, మేము ఈ ఫీల్డ్ లో ఉన్నప్పుడు ఒకసారి రాసాము ఒక అటెంప్ట్, ఇంకో అటెంప్ట్ రాయడానికి మేము సిద్ధంగా ఉన్నప్పుడు నువ్వు ఇవ్వకపోతే. కానీ కాంగ్రెస్ నేతలు అలా కాదు కదా, మరోసారి రాహుల్ గాంధీని పిలిపించి మరి ఒక స్టేట్మెంట్ ఇప్పిస్తారు. అప్పుడు మీరు ఇప్పుడు ఇంకా నమ్మే ప్రసక్తి లేదండి. కాంగ్రెస్ అనే దాన్ని నమ్మేదానికే లేదు. కాంగ్రెస్ లో ఇప్పుడు మీరు అశోక్ నగర్ లో సర్వేలు చేపిమని నేను కాంగ్రెస్ వాళ్ళని అంటున్నా. అశోక్ నగర్ లో సర్వే చేపియండి, నిరుద్యోగులలో సర్వేలు చేపియండి, తెలుస్తుంది మీకు ఒక్కొక్కరు ఏమనుకుంటున్నారు మీ గురించి అనేది తెలుస్తుంది. ఇప్పటికి కూడా కళ్ళు మూసుకొని ఏమనుకుంటున్నారు అని అంటే, మేము ఇచ్చినాం కదా ఉద్యోగాలు, మమ్మల్ని నమ్ముతున్నారు, మమ్మల్ని గుడ్డిగా నమ్ముతున్నారు కదా, మేము ఏమైనా మాట మాట్లాడతాం, ఏమైనా ఆట ఆడతాం అనుకుంటున్నారు. కానీ గ్రౌండ్ రియాలిటీ అది కాదు. మిమ్మల్ని కాదు, ప్రియాంక గాంధీని నమ్మే పరిస్థితి లేదు, రాహుల్ గాంధీని నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇదే రాహుల్ గాంధీ అశోక్ నగర్ మా సెంట్రల్ లైబ్రరీకి వచ్చి ఇచ్చిన మాట ఏమైంది? మాట గాలికే పోయింది. ఇదే ప్రియాంక గాంధీ వరంగల్ యూత్ డిక్లరేషన్లో ఇచ్చిన మాట ఏంది? యువతకి 4,000 మేము నిరుద్యోగ వృత్తి ఇస్తామనేసి అన్నారు. ఒక్కడికన్నా వచ్చిందండి రాష్ట్రంలో? ఒక్కడికన్నా కనీసం ఆ మాట ఎత్తుతున్నారా? ఆ మాట ఎత్తకపోగా ఇంకా బట్టి విక్రమార్క గారు అసెంబ్లీలో ఫస్ట్ సెషన్ ఆఫ్ అసెంబ్లీలో ఏమంటారు? మేము అసలు ఆ మాటే చెప్పలేదు, నిరుద్యోగ వృత్తి అనే మాటే చెప్పలేదు అని అంటారు. ఇదే రేవంత్ రెడ్డి బిఫోర్ ఎలక్షన్స్ అన్న మాట ఏంది? మీకు ఇస్తా అన్న నిరుద్యోగ వృత్తి ఇచ్చినారా? ఇవ్వలేదు కదా. నేను వచ్చినాక ఖచ్చితంగా ఇస్తా. మీకు ప్రియాంక గాంధీ మీద నమ్మకం లేదా, రాహుల్ గాంధీ మీద నమ్మకం లేదా అంటే మేము నమ్మినాం, ఓట్లు వేసినాం, వాళ్ళకి పని చేసిండ్రు. కానీ ఈ రోజు ఎక్కడ పోయింది? రేవంత్ రెడ్డి గారి సిద్ధాంతం మరొకటి ఉందండి. ఏదన్నా బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ గారు చేస్తున్న ఏదైతే ఉన్నాయో స్కీమ్స్ ని వాటన్నింటినీ రూపు మాపేస్తాను అని, ఆ సంకల్పంలో మీరు కూడా ఒక అయి ఉండొచ్చు కదా.
ఇప్పుడు ఆయన రూపం ఆపేస్తా అనగానే కొన్ని హిస్టారికల్ మూమెంట్స్ అనేవి చెరిగిపోవండి. ఇప్పుడు మేమే ఉన్నాం, తెలంగాణ ఉద్యమ చరిత్ర చదువుతాం. సరే కొంతమంది పని కట్టుకొని మా బ్రెయిన్స్ వాష్ చేసి వాళ్ళు లేరు వీళ్ళు స్వార్థపూరితంగా చేసిరని చెప్పొచ్చు, కానీ బుక్లలో రాసింది అయితే ఎటు చెరగదు కదా. ఇప్పుడు ఉద్యమకారులు కొన్ని చెప్తారు ఇన్సిడెంట్స్, ఇట్స్ ఎ హిస్టరీ. సో నువ్వు చేయడం విషయం ఏంటంటే ఒకసారి సార్ లైన్ తీసుకో. రాజేష్ నాయక్ గారు, రాజేష్ గారు, సార్ సింబల్స్ని చెరిపేయడం, మార్చడం లేదంటే ఐడల్స్ పైన ఉన్న శ్రద్ధ నిరుద్యోగుల పైన ఈ ప్రభుత్వం చూపించడం లేదు. ఒకవేళ నిజంగా అలాగా చిత్తశుద్ధితో చేసినట్లయితే 55,000 ఉద్యోగాలు ఇచ్చినట్లయితే మరోసారి రాహుల్ గాంధీనో లేదంటే ఖర్గే గారినో తీసుకొని వచ్చి అశోక్ నగర్ చౌరస్తా దగ్గర ఒక స్టేట్మెంట్ ఇప్పించవచ్చు కదా. అలాంటి ప్రయత్నము చేయడం లేదు కాంగ్రెస్ సర్కార్ కదా. కనీసం నిరుద్యోగులతో మాట్లాడే ప్రయత్నం కూడా చేయట్లేదు. అంటే ఎందుకు ఎక్కడ ఫెయిల్ అవుతుంది, ఎందుకు వెనక్కు తగ్గుతోంది? సార్ వీళ్ళు ఇచ్చిన అని వీళ్ళు ఎట్లా చెప్తారంటే 50,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పేసి ఏదైతే ప్రగల్భాలు వాళ్ళకి ఇవాళ గగ్గోలు పెట్టి పేపర్ స్టేట్మెంట్లు ఇచ్చి పెద్ద పెద్ద యాడ్లు ఇచ్చుకుంటున్నారో ఆ 50,000 ఉద్యోగాలు మొత్తము బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్కి సంబంధించిన నోటిఫికేషన్లే. అప్పుడు ఈ యొక్క ఎలక్షన్ కోడ్ వల్ల కొంత జాప్యమై ఎగ్జామ్లు జరిగి రిజల్ట్ ఆగినాయి అంతే. ఇప్పుడు మందికి పుట్టిన బిడ్డ నా బిడ్డ అని చెప్పేసి ఇల్లు ముద్దాడుకుంటే ఎవడేం చేస్తాడు అదంతా క్లియర్గా రాహుల్ గాంధీ గారు అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. రాహుల్ గాంధీ గారు ఇదే అశోక్ నగర్కే కానీ ఇదే హైదరాబాద్కి కానీ అడుగు పెడితే నన్ను ఈ నిరుద్యోగులు తన్ని మళ్ళీ అదే ఏరోప్లేన్ ఎక్కించి రిటర్న్ పంపిస్తారని చెప్పేసి ఆయనకు క్లారిటీ ఉంది. ఆయన క్లారిటీతోటే ఉన్నాడు కాబట్టి ఇవాళ సంవత్సరం 14 నెలలైనా కూడా ఇవాళ హైదరాబాద్ తెలంగాణలో అడుగుపెట్టే పరిస్థితులలో ఆ ఢిల్లీ పెద్దలు లేరు. రేపటి రోజున సార్ ఒకటే చెప్తున్నాం మేము నిరుద్యోగుల పక్షాన, రేపటి రోజున తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి నిరుద్యోగి సమిధలవుతారు, ప్రతి నిరుద్యోగి ఒక కథానాయకుడు అవుతాడు. 100కు 200% బంగ్లాదేశ్లో ఉద్యమం నిర్మితమయ్యి ఉద్యమం చేస్తే పక్క దేశం పారిపోయింది ప్రధాని. అదేవిధంగా శ్రీలంకలో ఉన్నటువంటి ఆ యొక్క మంత్రులను అండర్వేర్ల మీద ఉరికిచ్చిళ్ళు. అలాంటి ఉద్యమాలు తెలంగాణ రాష్ట్రంలో ఈ గడ్డ మీద కొత్త కాదు. ఈ దున్నపోతులు ఎవరైతే ఈ అలవిగాని హామీనిచ్చి ఇలా గద్దెనెక్కిర్రో మేజర్ 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 మా నిరుద్యోగ ఇష్యూ మీదనే ఇవాళ గవర్నమెంట్ అనేది 100కు 200% ఫామ్ అయింది. ఆ క్లారిటీ వాళ్ళకు ఉన్నది. అందుకోసమే విద్యాశాఖలో ఏం నోటిఫికేషన్ ఇవ్వాలన్నా ఎటువంటి ఏం మాట్లాడాలన్నా ఆయన ముడ్డి కింద రేవంత్ రెడ్డి గారు పెట్టుకున్నారు విద్యాశాఖని. కనీసం దీని మీద రివ్యూ చేసే దాఖలాలు లేవు, అసలు పట్టించుకునే పరిస్థితిలో లేడు. రేపటి రోజున మా తిరుగుబాటు ఉద్యోగం సరే తర్వాత కనీసం నిరుద్యోగులకు భృతి కల్పించాలన్న సోయి కూడా ప్రభుత్వాలకు ఉండాలి కదా. ఆ సోయి లేదు సార్ వీళ్ళకు. కనీసం ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు, మనం నెలకు ఎంత ఇవ్వాల్సి వస్తుంది, కనీసం ఆ స్టాటిస్టిక్స్ తీసే యొక్క దమ్ము ధైర్యం బయటికి తీసేంత లేదు వీళ్ళకు. 4,000 రూపాయలు ఇస్తామని అన్నారు ప్రతి నెల. 30 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు తెలంగాణలో. నువ్వు ఎంత ఇస్తావు, ఏంది మరి స్టాటిస్టిక్స్ ఏంది, డబ్బులు ఎంత కావాలి, దానికి రెవెన్యూ ఎక్కడి నుంచి వస్తుంది కనీసం సోయి దాని మీద అసలు రివ్యూ చేసిన దాఖలా లేవు. వచ్చిండు ఆయన రాహుల్ గాంధీ ఒక రాజ్యాంగం పట్టుకుంటాడు, దేశమంతా తిరుగుతాడు. ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న నాయకులంతా రాజ్యాంగాన్ని కూని చేస్తూ ఉన్నారు. అసలు వీళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే క్లారిటీ లేదు. ఒకతనేమో 50,000 ఉద్యోగాలు ఇచ్చినామని ఒక మంత్రి మాట్లాడతాడు, ఇంకొకడేమో 70,000 అంటాడు, ఇంకొకరేమో 30,000 అంటాడు. అసలు ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మద్దో పరిస్థితిలో లేరు. అదేవిధంగా రైతు రుణమాఫీ మీద ఒక మంత్రి 40% అయిందంటాడు, ఇంకో మంత్రి 50 అంటాడు, ఇంకో మంత్రి 60 అంటాడు, రేవంత్ రెడ్డి 100కు 100 అంటాడు. ఇదే మీ కెమెరాలు పట్టుకొని ఒకసారి ఊళ్ళలో తిరిగితే కనీసం 30-40% మంది రుణమాఫీ కాని పరిస్థితిలో ఇవాళ జనాలు అయోమయంలో ఉన్నారు సార్. ఇది మీ యొక్క జర్నలిస్టులకు కానీ మీ యొక్క టీవీ మీడియా మిత్రులకు కానీ మేము కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. తెలంగాణ రాష్ట్రం చాలా పెద్ద ప్రమాదంలో పడి ఉన్నది. ఇవాళ ఇక్కడ కార్పొరేట్లు అదేవిధంగా కమిషన్లు నడుస్తూ ఉన్నాయి తప్ప అసలు అభివృద్ధి లేదు, దీన్ని ముందుకు తీసుకుపోవాలనే ఆలోచన లేదు. తెలంగాణలో మీరు అబ్జర్వ్ చేయండి సార్, తెలంగాణలో మనకు అసలు మన యొక్క క్యాపిటల్ సిటీ హైదరాబాద్ కాదు, ఇవాళ మన క్యాపిటల్ సిటీ అమరావతి నుంచి నడుస్తూ ఉన్నది. టోటల్ డైరెక్షన్ మనకు చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మేజర్గా ఉన్నటువంటి హోంశాఖ, పురపాలక శాఖ, విద్యాశాఖ మీద రెవెన్యూ శాఖల యొక్క ప్రధాన సలహాదారులు ఎవరున్నారు సార్?
ఆంధ్రకు సంబంధించిన ఏడుగురు ఐఏఎస్ ఆఫీసర్లను పెట్టుకున్నారు ఇవాళ. వాళ్ళెవరు స్వయాన మన చంద్రబాబు నాయుడు గారి కింద పనిచేసిన వాళ్ళు. అంటే ఇవాళ ఎవరికి నువ్వు పనిచేస్తా ఉన్నావు? ఉస్మానియా యూనివర్సిటీలో పనిచేసిన నీకోసం గడప గడప తిరిగినటువంటి విద్యార్థులు లేరా? విద్యార్థి నాయకులు లేరా? మేధావులు లేరా? ఎవరు నీకు ఇక్కడ పని చేయరా? అసలు ఏం జరుగుతూ ఉన్నది తెలంగాణలో? ఇవాళ రియల్ ఎస్టేట్ మొత్తం కూని చేసి కథం పెట్టి ఇవాళ అమరావతికి తరలిస్తూ ఉన్నారు. ఒక్కటంటే ఒక్క ఇవాళ దావోస్ పోతుండట ఈయన. ఒక్కటంటే ఒక్క కంపెనీ కూడా పెట్టుబడి పెట్టడానికి తెలంగాణలోకి ముందు రావట్లేదు. నువ్వు హైదరాబాద్లో 40 రోజులు 144 సెక్షన్ విధిస్తే ఏ ఒక్క కంపెనీ ముందుకొచ్చి మనకు పెట్టుబడులు పెడతారు? ఇక్కడున్న నిరుద్యోగులకు ఎలాంటి ఉద్యోగ అవకాశాలు? సరే రాజేష్ గారు, పార్టీల అలాంటి సోయి లేదు. స్వయాన ఈయన యొక్క దత్రే గారు మీరు చెప్పండి, మరి అనేక పోస్టులు ఇవాళ టీచర్స్ కావచ్చు, టెట్ ఎగ్జామినేషన్ కావచ్చు, గ్రూప్ 1 కావచ్చు, ఇతర ఎగ్జామ్లు కావచ్చు, అందరూ కూడా ఇవాళ వేచి చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా ఈ సర్కారు పూర్తిగా ఒక నిర్లక్ష్య ధోరణి, నిర్లక్ష్య వైఖరి అయిన సమాధానం చెప్తుంది. మీరేమంటారు దీన్ని? అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అంగన్వాడీ జీతాలు పెంచింది కేసీఆరే, ఆశా వర్కర్ల జీతాలు పెంచింది కేసీఆరే, గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ఉపాధి హామీలో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ జీతాలు పెంచింది కేసీఆరే. వీళ్ళందరికీ నేను అధికారంలోకి రాగానే రేవంత్ రెడ్డి డబుల్ చేస్తా అని చెప్పాడు. ఇవాళ సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులందరూ రోడ్ల మీద ధర్నాలు చేస్తున్నారు. దాంతోపాటు ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి రెసిడెన్షియల్ స్కూళ్ళలో ఉన్న అంతమంది సిఆర్టీలను కేసీఆర్ గారు హ్యుమానిటేరియన్ గ్రౌండ్లో వాళ్ళని రెగ్యులర్ టీచర్స్గా కన్వర్ట్ చేసిండు. ఇప్పుడు ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి అదే గిరిజన బిడ్డలు వాళ్ళు కూడా పాపం సిఆర్టీలుగానే వర్క్ చేస్తున్నారు. మాకెందుకయ్యా ఈ శాపం మిస్టర్ రేవంత్ రెడ్డి గారు? మిమ్మల్ని కలిసినప్పుడు ఎన్నికల ముందు మిమ్మల్ని కూడా రెగ్యులర్ చేస్తా అంటే కదా, మరి మాకు ఇప్పుడు ఎందుకు చేస్తలేవని చెప్పేసి వాళ్ళు ధర్నా చేస్తూ ఉన్నారు. దాదాపుగా 1200 మంది పైచులకు ఐటీడీఏ ముందర, ఉట్నూరులో ఉన్నటువంటి ఐటీడీఏ ముందర వాళ్ళు ధర్నా చేస్తున్నారు. సో శోభన్ గారు, ఒక విషయం మీకు చాలా స్పష్టంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే, కండువా వేసుకున్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తని కానీ లీడర్ని కానీ మనం నమ్మొచ్చు, వీడు కాంగ్రెస్ లీడర్ అని చెప్పేసి. కండువా వేసుకోకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులుగా చెలామనేటువంటి కోదండరామ్ గారు, ఆకునూరు మురళి గారు కేవలం వీళ్ళ పెదాలు నాడు మాట్లాడింది పదవుల కోసమే. ఇవాళ కోదండరామ్ గారికి ఎమ్మెల్సీ పదవి రాగానే ఆయన నోరుకు తాళం పడ్డది. ఆకునూరు మురళి గారికి విద్యాశాఖకు సంబంధించినటువంటి ఒక కౌన్సిల్ చైర్మన్ రాగానే ఆయన నోటికి తాళం పడ్డది. తీన్మార్ మల్లన్న గారి విషయంలో అదే జరిగింది. ఇవాళ ఇదే నిరుద్యోగులందరూ ఒకరోజు కోదండరామ్ గారితో, ఒకరోజు అక్నూరు మురళి గారితో, ఒకరోజు తీన్మార్ మల్లన్నతో పాపం మోసపోయినరు. వాళ్ళందరూ కూడా అదే గోసపడతారు. కానీ ఛాయ్ తాగే టైంలో నిరుద్యోగుల సమస్యలను సాల్వ్ చేస్తా అని చెప్పేసి అన్న రేవంత్ రెడ్డి ఇవాళ కనీసం ఒక క్షణమైన వాళ్ళకి ఇస్తున్నాడా? అసలు రేవంత్ రెడ్డి గారికి ఛాయ్ తాగే టైం కూడా లేదు కదండి. రాఘవ కన్స్ట్రక్షన్కి, మెగా కృష్ణారెడ్డికి, లేకపోతే ఆయన సృజన్ బామ్మర్ది సుజన్ రెడ్డి గారికి ఆ అమృత నిధుల విషయంలో ఒప్పందాలు, పెద్దన్న అయినటువంటి మోడీ గారితో అలైబలై చేసుకోవడం, దావోస్లో పోయి ఒప్పందాలు చేసుకొని రావడం, ఈ తీరిక లేకుండా బతుకుతున్న రేవంత్ రెడ్డి గారికి నిరుద్యోగ సమస్య ఎక్కడ కనిపిస్తుంది? స్కూళ్ళలో కాలేజీలో చనిపోతున్నటువంటి పిట్టలా చనిపోతున్న విద్యార్థుల సమస్య ఎక్కడ కనిపిస్తుంది? ఆత్మహత్య చేసుకుంటున్న రైతులు ఎక్కడ కనిపిస్తుంది? వార్డు మెంబర్ గా కూడా గెలవని వారి అన్న సోదరుడికి స్కూల్ విద్యార్థులతోని పెరేడ్ చేపించి స్వాగతం పలకడాన్ని ఎట్లా చూడాలి? అసలు నిజంగా చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి బ్రదర్ ఆయన ఇప్పుడు ఏమనుకుంటుంటే, నేను సీఎం గారికి అన్నా, ఇంకొక బ్రదర్ ఏమో నేను సీఎం గారి తమ్ముడిని. అరే బాబు, మీరు సీఎం గారికి బ్రదర్, సీఎం గారికి అయినంత మాత్రాన మీరు ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి ఏ పదవులు లేకుండా ఈ ఫోటోకాల్ వ్యవహారం ఏంది? మీరు మీ జిల్లాలలో మీ యొక్క అజమాయిషి ఏంది? మీ దౌర్జన్యం ఏంది? ఒక బ్రదర్ ఏమో రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు డోరు తెరిచేసి మిగతా వ్యాపారులందరినీ బెదిరించి, ప్రతి ఒక్క రియల్ ఎస్టేట్ వ్యాపారి నన్ను వచ్చి కలిసిపోవాలా, నన్ను కలిసిపోతేనే మీ వ్యాపారాలు కొనసాగుతాయి, మీ కన్స్ట్రక్షన్స్ కొనసాగుతాయని ఒక బ్రదర్ హుకుం జారీ చేస్తాడు. ఇంకో బ్రదర్ ఏమో మొత్తం ఆ కొడంగల్, మహబూబ్నగర్ జిల్లా మొత్తాన్ని శాసిస్తూ ఎవరైనా వ్యతిరేకంగా చేస్తే టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు లేకపోతే ప్రజా సంఘాల నాయకులు మాట్లాడితే వాళ్ళ మీద డిటెక్ట్. మనం చూసాం కదండి, లఘుచర్ల రైతుల్లో మహిళా రైతులు ఉన్నారు, గిరిజన రైతులు ఉన్నారు, ఆదివాసీ బిడ్డలు ఉన్నారు, ఎస్సీ ఎస్టీలు ఉన్నారు. వాళ్ళందరి మీద లాఠీచార్జ్ చేయించి పాపం 3rd డిగ్రీ ప్రయోగించింది ఈ బ్రదరే, రేవంత్ రెడ్డి గారే. ఆ తర్వాత వాళ్ళ కోసం చాలామంది నాయకులు హ్యూమన్ కమిషన్కు, బీఆర్ఎస్ నాయకులు ఎస్సీ ఎస్టీ కమిషన్కు పోతే అప్పుడు కదా ఆ ఇష్యూస్ చల్లబడ్డది. రేవంత్ రెడ్డి గారికి మోడే అండి, అల్లుడికి ఏమో ఫార్మా కంపెనీ పెట్టియాలా, తమ్ముడికి ఏమో రియల్ ఎస్టేట్ వ్యాపారం అప్పచెప్పాలా. ఇవాళ మూసీ నది పేరు మీద ఆయన ఏమో 1,50,000 కోట్లు వెరికేసుకో, గురుకులాలను మాయం చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అసలు గురుకుల విద్యా వ్యవస్థ మీద ఒక్కరోజైనా సమీక్ష పెట్టిండంటే, ఇంతమంది విద్యార్థులు చనిపోతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ గురుకులాల మీద కానీ మైనార్టీ గురుకులాల మీద కానీ ఏ ఒక్క దాని మీద సమీక్ష ఇప్పటి వరకు? ఆ గురుకులాల్లో పనిచేస్తున్నటువంటి పార్ట్ టైం టీచర్స్, ఒక్కొక్క పార్ట్ టైం టీచర్కి ఒక్కొక్క రకమైనటువంటి హామీ ఇచ్చిండు. ఒక పార్ట్ టైం టీచర్ మొన్న ఫోన్ చేసి ఏమంటాడు, 3 నెలలుగా నాకు జీతం లేదన్నా, 24,000 జీతము, నేను ఎట్లా బ్రతకాలని చెప్పి పార్ట్ టైం టీచర్స్ అందరూ 31 సమస్య
సమస్యల మీద వాళ్ళు నాకు లెటర్ ఇచ్చారు. నాకు ఎంత బాధ అనిపించింది అంటే అవి చదువుతుంటే ఇంకా దీనస్థితిలోనే ఉన్నారు, సంవత్సర కాలంగా వాటిని పరిష్కరించట్లేడు. అదే రెసిడెన్షియల్ స్కూళ్ళలో గురుకుల మైనారిటీలో ఉన్న వాళ్ళకు 36,000 పార్ట్ టైం టీచర్స్కి, ఈ బీసీ ఎస్సీ ఎస్టీ దాంట్లో పనిచేసిన గురుకుల టీచర్లకేమో 24,000. చేసే వృత్తి ఒకటే, చేసే సర్వీస్ ఒకటే, కానీ జీతంలో ఈ వ్యత్యాసం ఏంది? యూనివర్సిటీల్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ లెక్చరర్లని నేను ఒక్క పెన్ను పోడుతోని మిమ్మల్ని పార్ట్ టైం కాంట్రాక్ట్ టీచర్ నుంచి రెగ్యులర్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా కన్వర్ట్ చేస్తా అన్నాడు. పార్ట్ టైం టీచర్స్ని మిమ్మల్ని ఇమీడియట్గా నేను అసిస్టెంట్ ప్రొఫెసర్ కాంట్రాక్ట్గా అప్గ్రేడ్ చేస్తాడు, అప్పటి వరకు మీకు 50,000 జీతం వేస్తాడు. పార్ట్ టైం టీచర్స్ అందరూ మొన్న యూనివర్సిటీలో ఉస్మాన్ యూనివర్సిటీలో ర్యాలీ తీసిండ్రు, వాళ్ళందరూ పోయి వైస్ ఛాన్సలర్స్కి వినతి పత్రాలు ఇస్తున్నారు. నేను ఏమంటున్నా అంటే విద్యా వ్యవస్థలో అంగన్వాడీ స్కూళ్ళ కాడికి మొదలు పెడితే ప్రైమరీ స్కూళ్ళు, మండల స్థాయి స్కూళ్ళు, జెడ్పీ స్కూళ్ళు, ఇవో ఇక్కడ ఉన్నటువంటి జూనియర్ కాలేజీలు, రెసిడెన్షియల్ స్కూళ్ళు, ఒక్క దాని మీద సమీక్ష లేదండి. మన ఎమ్మెల్సీ కవిత గారు శైలజ అనేటువంటి అమ్మాయి పాపం ఒక ఆదివాసీ బిడ్డ ఆసిఫాబాద్ జిల్లాలో ఈ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల 20 రోజులుగా నిమ్స్ ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాటం చేస్తే సీతక్క గిరిజన బిడ్డనే కదండి, నేను ఆదివాసీ బిడ్డనే అని చెప్పుకుంటుంది కదా, ఒక్క రోజు వెళ్ళి పరామర్శించలేదు. కవిత గారు వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించి వాళ్ళకి ఇంత 2 లక్షల ఆర్థిక సాయం చేసి వాళ్ళ తల్లిదండ్రులకు భరోసా ఇచ్చి కాంట్రాక్ట్ ఉద్యోగం ఇయ్యరా నాయన, పాపం మీరు గవర్నమెంట్ పర్మనెంట్ ఉద్యోగం ఇవ్వమైనా అట్లీస్ట్ కాంట్రాక్ట్ ఉద్యోగం ఇయ్యరా అధికారులతో మాట్లాడింది, ఫోన్ చేసి ఇమీడియట్గా మాట్లాడి ఆ అవుట్సోర్సింగ్ ఉద్యోగం ఇస్తున్నాం మేడం అని చెప్పి పక్క స్కూల్ అంటే మేడం గారు ఫోన్ చేయడంతో ఇమీడియట్గా అవుట్సోర్సింగ్ ఉద్యోగం ఇచ్చారు కవిత గారి ఇనిషియేషన్ వల్ల. అంటే నేను చెప్పేది ఏంటంటే ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. తెలంగాణ రాష్ట్రం మీద ప్రేమున్న వాడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే ఒక్కొక్క అంశాన్ని దశల వారీగా, విడతల వారీగా, శాఖల వారీగా సమీక్షలు పెడుతూ ప్రగతిని పరిగెత్తిస్తాడు. కేసీఆర్ గారు నిజంగా మాట్లాడుకోవాలంటే విద్యాశాఖను, వ్యవసాయ శాఖను, మున్సిపాలిటీని, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 127 మున్సిపాలిటీల్లో ఒకప్పటి తెలంగాణ ఇప్పటి తెలంగాణని ఊర్లలోకి వెళ్ళినటువంటి వాళ్ళు చాలా సంబురంగా ఫోటోలు దిగుతా ఉన్నారు. ఇది ఐ లవ్ మై ఆదిలాబాద్, ఐ లవ్ మై సిద్దిపేట అని చెప్పి ఫోటోలు దిగి పెట్టుకుంటున్నారు. చెరువులు ఎంత సుందరీకరణ అయినాయి, మున్సిపాలిటీలు ఎంత సుందరీకరణాయి, రోడ్లు ఎంత అద్భుతంగా ఉన్నాయి, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామ పంచాయతీలు ఎంత అద్భుతంగా ఉన్నాయి, పల్లె ప్రకృతి వనాలు ఎంత అద్భుతంగా ఉన్నాయి, గ్రామాలకు వెళ్తుంటే హరితహారం ద్వారా నాటినటువంటి ఆ చెట్లు పచ్చని తోరణాలతో స్వాగతం పలుకుతారు. పార్టీలో ఎజెండాలు వేరే ఉన్నాయి కానీ మరి విద్యార్థులకు ఇంత నష్టం వాటిల్లుతున్నప్పుడు బీజేపీ అంటే కేంద్రంలో కూడా ఉంది, ఇక్కడ రాష్ట్రంలో కూడా మంచి మంచి ఉన్నత పదవుల్లో ఉన్నారు. సో వాళ్ళు ఎందుకు స్పందించడం లేదంటారు, వాళ్ళు ఎందుకు సపోర్ట్ చేయట్లేదు? హైడ్రా కూల్చివేతలు జరిగితే అంబర్పేటలోనే ఉండేటువంటి కిషన్ రెడ్డి గారు ఒక రోజు పోయి నిద్ర చేసి వచ్చిండు. ఆ తర్వాత ప్రెస్ మీట్లు లేవు, రేవంత్ రెడ్డి గారిని ఖండించడం లేదు. నేనేమంటున్నాను అంటే ఇప్పుడు గురుకులాల్లో ఇంతమంది విద్యార్థులు చనిపోయింది కదా, ఏ ఒక్క రోజు ఎందుకు ఇవాళ ఈ కిషన్ రెడ్డి గారు కానీ లేకపోతే బీజేపీ పార్టీ అధ్యక్షులు కానీ నాయకులు కానీ విజిట్ చేయరు వాటి గురించి? పేదల ప్రాణాల మీద మీకు ప్రేమ లేదా? పేదలది ఓట్లు కావాలా, మత కుల రాజకీయాలు కావాలా తప్ప మీకు పేద విద్యార్థులు, ఎస్సీ విద్యార్థులు, ఎస్టీ విద్యార్థులు చచ్చిపోతే అంతే కదండి. ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లా నుంచి మొదలుకుంటే అల్లంపూర్ వరకు బీజేపీ కాంగ్రెస్ నాయకులు కలిసి పనిచేస్తా ఉన్నారు. స్పష్టంగా అర్థమవుతుంది కదా తెలంగాణ రాష్ట్రాన్ని ఎంత దివాలా తీస్తా ఉన్నారు. సింధు గారు మీరు చెప్పండి, మీరు విద్యార్థులు నిరుద్యోగులు అడిగితే ఉక్కుపాదం లేదంటే లాఠీ చార్జ్, కానీ ఒక వార్డు మెంబర్గా కూడా గెలవని సీఎం సోదరుడికి మాత్రం ఒక విద్యార్థులతో పెరాడు, దాని తర్వాత అతనికి స్వాగతం ఇవన్నీ చేస్తున్నారు. అంటే విద్యార్థుల విలువ కనీసం తెలిసే చేస్తున్నారు ఇవన్నీ? విద్యార్థులు మాట్లాడే ఓపిక ప్రయత్నం ఏమి చేయకపోవడాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అసలు? ఇప్పుడు ఇది జరిగింది అంశం పక్కన పెడితే ఆకునూరి మురళి అనే పర్సన్ విద్యా కమిషన్ చైర్మన్ ఉన్నాడు. ఇప్పుడు నా స్ట్రైట్ క్వశ్చన్ ఆకునూరి మురళికి ఏంటి అంటే, ఇప్పుడు ఇట్లాంటివి మీరు ఎంకరేజ్ చేస్తారా? స్కూల్ పిల్లల్ని, ఆయన వార్డ్ మెంబర్ అయినా కానీ కాకపోని స్కూల్ పిల్లలకి పాలిటిక్స్కి సంబంధం ఏందండి? వాళ్ళు చదువుకుంటున్నప్పుడు దానికే పరిమితం అవ్వాలి. స్కూల్కి విజిటింగ్కి వచ్చినప్పుడు వీళ్ళు క్లాస్ రూమ్లో ఉంటే క్లాస్ రూమ్కి రావాలి, కానీ పిల్లల్ని తీసుకెళ్లి స్వాగతం పలికించడానికి తీసుకెళ్లి నించోబెట్టడం ఎంతవరకు కరెక్ట్? దీనికి మరి ఆకునూరి మురళికి ఇప్పుడేమి ఇదే చలనం అనిపిస్తలేదా? అంతకుముందేమో ఈ స్కూల్ పాడవుతుంది, ఆ స్కూల్ పాడవుతుంది, ప్రైమరీ విద్యా వ్యవస్థని భ్రష్టు పట్టించిందని మాట్లాడిన మురళి గారు మరి ఈరోజు మీరు విద్యా కమిషన్ చైర్మన్ గుండి ఇట్లాంటి వాటిని మీరు ప్రోత్సహిస్తున్నారని మేము అనుకోవాలనా? ఎందుకంటే దీని మీద మీద ఎటువంటి స్పందన లేదు. ఇది ఒక్కరు ఫస్ట్ టైం జరిగిన ఇన్సిడెంట్ కాదు. ప్రీవియస్గా కూడా చాలాసార్లు ఎవరో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఎమ్మెల్యే టైంలో కూడా ఎవరు కాంగ్రెస్ వాళ్ళు ఎవరు పోయినా ఇట్లాంటి పనులు చేపిస్తూనే ఉన్నారు. ఎందుకు స్పందించట్లేదని నేను అడుగుతున్నా. అంటే నీకు జీతం వస్తుంది కూడా నువ్వు గమ్మున ఉంటావు అంతే, ఇవన్నీ నీకు అవసరం లేదా? అదొకటి. అదే నువ్వు నిరుద్యోగుల అంశం మీద కూడా స్పందించలేదు. ఏమన్నా నువ్వు జాబ్ క్యాలెండర్ రావాలన్నావు, విఆర్ఓ వ్యవస్థ అన్నావు, అదన్నావు, ఇదన్నావు, చాలా రకాలుగా మాట్లాడిండు, చాలా రకాలుగా మాకు మాటలు చెప్పిండు. ఈరోజు దాని మీద కూడా స్పందించట్లేదు. సో ఇవన్నీ చూస్తుంటే అనిపించేది ఏంటి అంటే, నువ్వు తెలంగాణ రైజింగ్ అనేది ఏమో కానీ తెలంగాణలో డిస్ట్రక్షన్ ఎక్కువైపోయింది. ఏమంటారు, తెలంగాణ ఉన్నదానికంటే గ్రాఫ్ పడిపోతుంది. తెలంగాణ చెప్పాలంటే రాష్ట్రం సాధించడం కోసం నిరుద్యోగులు, ఉద్యోగులు, యువత ప్రాణ త్యాగానికి కూడా సిద్ధపడ్డారు. సో అలాంటి ఎవరి యువతని లేదంటే స్టూడెంట్స్ని
వాళ్ళని ఇవాళ కేవలం ఒక జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాము అని చెప్పేసి ఆశ కలిపి నిరాశపరిచి వాళ్ళ ఏజ్ బార్ అయ్యేటప్పటికి కూడా వాళ్ళ శాపం పోసుకొని ఏం సాధించింది అనుకుంటారు? అసలు చూడండి, ఇప్పుడు వాళ్ళు వచ్చి ప్రకటిస్తాం చేస్తామని ఈ గ్యాప్లో ప్రతి ఒక్క ఇండివిజువల్ ప్రొడక్టివ్ ఏజ్ ఎంత తగ్గిపోతుంది. ఇప్పుడు 40 సంవత్సరాలకి జాబ్ వచ్చేలాగా నువ్వు చేస్తే ఇంకా తర్వాత లైఫ్ ఏముంటుంది వాళ్ళకి? పెళ్ళిళ్ళు అవ్వక, ఇంట్లో కుటుంబాన్ని చూసుకోలేక, చెప్పుకోలేక, లిటరల్గా జీవో 29 విషయాలు ఇబ్బంది పడ్డ వాళ్ళు, నేను ఎగ్జామ్ రాయడానికి కోటి ఉమెన్స్ కాలేజ్కి వెళ్తే వాళ్ళ కళ్ళెంబడి నీళ్లు, ఇంత చాలా అన్యాయం జరుగుతోంది మనకి ఎందుకు ఇట్లా జరుగుతుందని ఆడపిల్లలు మా ఇంట్లో పెళ్లిళ్ళు చేసుకోమన్నా వద్దు అని చెప్పి నేను ఎగ్జామ్ రాయడానికి ఫ్యాక్ట్స్ ఇట్లా ఉన్నప్పుడు నువ్వు రైజింగ్ తెలంగాణ ఎట్లా చేస్తావు? నెంబర్ వన్ పొజిషన్ లో ఉన్నదాన్ని ఉంచు ఫస్ట్. నువ్వు కొత్తగా ఏం తీసుకుపోని అవసరం లేదు. మనం ఎక్కడున్నామో అక్కడున్నా చాలు. కానీ అక్కడ నుంచి ఇంకో 10 స్థానాలు కింద పడేస్తున్నావు కదా. నువ్వు ఏ సెక్టర్ తీసుకున్నా కానీ ప్రెసెంట్ ఉన్న కాంగ్రెస్ యాజ్ అ పొలిటికల్ పార్టీ బీయింగ్ ఇన్ గవర్నెన్స్ ఇట్స్ అ ప్యూర్ ఫెయిల్యూర్, కంప్లీట్ ఫెయిల్యూర్ అండి. నువ్వు ఉద్యోగ నియామకాలు అయితే 100% నిరుద్యోగ వృత్తి అంటారు కదా, అది నిజంగా ఆ నిరుద్యోగులకు దొరికితే ఎలాంటి అనుభూతి ఉంటుంది? అసలు దాని యొక్క ఇంపార్టెన్స్ ఒకసారి తెలియజేస్తారా? డెఫినెట్లీ అండి. ఇప్పుడు ఈ ఎగ్జామ్ రాసే వాళ్ళు చాలా మటుకు రూరల్ ఏరియాస్ నుంచి వస్తారు. సో వాళ్ళకి ఇప్పుడు రూరల్ ఏరియాస్లో ఎక్కువ అగ్రికల్చర్ బేస్డ్ ఉంటుంది. వాళ్ళకి 6 monthsకి ఒకసారి రావడం ఇన్కమ్ అనేది ఉంటుంది. ఇప్పుడు మంత్లీ హాస్టల్లో ఉంటే హాస్టల్ ఫీ కట్టాలా? సరే, హాస్టల్ ఫీ గవర్నమెంట్ హాస్టల్లో ఉన్నా ఎట్లున్నా డే టు డే ఎక్స్పెన్సెస్, మినిమల్ ఎక్స్పెన్సెస్ అయినా ఉంటాయి కదా. అవన్నీ మంత్లీ పంపించాలంటే పేరెంట్స్ ఎట్లా పంపిస్తారు? నువ్వు 4,000 ఇస్తాను, ఇప్పుడు అందరికీ ఇవ్వకు. వాళ్ళ ఒక క్రైటీరియా పెట్టి ఆ క్రైటీరియా ప్రకారం అని ఇవ్వాలి కదా నువ్వు ప్రామిస్ చేసినందుకు. అట్లా ఇస్తే చాలా మందికి హ్యాండ్ ఫ్రీ అవుతుంది. ఎందుకంటే దీనికి సంబంధించి ఏదైనా స్టేట్మెంట్ చేశారా ఇదివరకు? ఇప్పుడు 13 months లో కూడా ప్రభుత్వం అసలు ఎక్కడ లేదు. అసలు ఎటువంటి స్పందన లేకపోగా బట్టి విక్రమార్క గారు ఫస్ట్ అసెంబ్లీ సెషన్లో అన్న మాట ఏంటి? యాజ్ అ బీఆర్ఎస్ ఆపోజిషన్ ఉన్న వాళ్ళు రేస్ చేస్తే బట్టి విక్రమార్క గారు ఏమన్నారంటే, అసలు మేము నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పలేదు. అఫీషియల్ గా చెప్పారు. ఆన్ రికార్డ్స్ ఉందండి, అది చెక్ చేయండి. చెప్పలేదు అని అన్నారు అని అంటే మీరు ఏందో అర్థమవుతుంది కదా. ఈ నిరుద్యోగ భృతి ఇస్తా అన్నది ఎవరండి? యూత్ డిక్లరేషన్ లో ప్రియాంక గాంధీ వచ్చి చెప్పిన మాట. ఆమె మాటకి విలువ లేదు. ఒక్కొక్క నిరుద్యోగికి ఈ 4,000 రూపాయల నిరుద్యోగ భృతి 48,000 బాకీ పడ్డది కాంగ్రెస్ పార్టీ. సంవత్సరం పూర్తయింది కదా. సంవత్సర కాలానికి నెలకు 4,000 వేసుకున్నా కూడా 48,000 రూపాయలు ప్రతి నిరుద్యోగికి. మీరు టీఎస్పీఎస్సీలో రిజిస్టర్ చేసుకున్న నిరుద్యోగికే మీరు కన్సిడర్ చేసినా కూడా దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలో 28 లక్షల నిరుద్యోగులు టీఎస్పీఎస్సీలో రిజిస్టర్ చేసుకున్నారు. ఆ 28 లక్షల మంది నిరుద్యోగులకు ఒక్కొక్క నిరుద్యోగికి నువ్వు 48,000 బాకీ పడ్డావు. ఇవాళ 30,000 రూపాయలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒంటరి మహిళలకు ఇస్తున్నటువంటి 2,500 రూపాయలు ఒక్కొక్క మహిళకు నువ్వు ఇస్తానది ప్రతి మహిళకు 30,000 రూపాయలు ఇవ్వాలి. వృద్ధులు వికలాంగులకు 24,000 రూపాయలు బాకీ, 2,000 రూపాయలు కేసీఆర్ ఇచ్చిండు. నువ్వు ఇస్తాను 2,000 కోసం ఎదురు చూస్తే ఆ 2,000 × 12 నెలలు వేసుకున్నా కూడా 24,000. అంటే నువ్వు 24,000 మోసం చేసినావు. అంటే నేను అనేది ఏంటంటే తెలంగాణ రాష్ట్రం ఒక దగాకారుడి చేతుల్లో, అబద్ధపు హామీలు ఇచ్చి మోసం చేసేటోడి చేతుల్లో. నిజంగా చెప్పాలంటే గాడి మాటలు చెప్పి బూతు పురాణంతో తెలంగాణ రాష్ట్రాన్ని పాలించడం, డైవర్ట్ పాలిటిక్స్ చేయడం, నిరుద్యోగులను డైవర్ట్ చేయడం, ఉద్యోగులను డైవర్ట్ చేయడం, రైతులని డైవర్ట్ చేయడం, ప్రతిపక్ష పార్టీలను కేసులతో ఇబ్బందులు పెట్టడం. తెలంగాణ రాష్ట్రం మొత్తంలో సంవత్సర కాలంలో జరిగింది ఏముందండి? రాజన్న కోడెలు మాయమైతాయి. కేసుల పేరు మీద పాపం ప్రతిపక్ష పార్టీల నిరుద్యోగులను జైలు పాలు చేస్తావు. జీవో నంబర్ 29 తీసుకొచ్చి ఎస్సీ ఎస్టీ బీసీలకు మరణ శాసనం రాస్తావు. బీసీలకు ఇస్తున్నటువంటి 42% రిజర్వేషన్ కోసం సంవత్సర కాలం అయిపోయింది. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే బీసీలకు నేను 42% రిజర్వేషన్ ఇస్తే స్థానిక సంస్థల్లో 23,000 పైచులకు బీసీలే సర్పంచులు, ఎప్పుడీసులు, జడ్పీటీసులు అవుతారు. ఇక మీదే రాజ్యం అంటేవి. పాపం ప్రతి బీసీ లీడర్లు అందరూ అన్ని పార్టీల్లో ఉన్న బీసీ లీడర్లు ఎదురు చూస్తున్నారు. మాకెప్పుడు రేవంత్ రెడ్డి ఈ 47% ఇస్తాడు, మేమెప్పుడు సర్పంచులు, ఎంపీటీసులు అవుతామని. అంటే నువ్వు బీసీలను మోసం చేసినావు, ఎస్సీలను మోసం చేసినావు, రైతులను మోసం చేసినావు, నిరుద్యోగులను మోసం చేసినావు, మహిళలను మోసం చేసినావు. ఏ వర్గాన్ని సంవత్సర కాలం ఓవరాల్ గా తెలంగాణ రాష్ట్రం మొత్తాన్ని మోసం చేసినావు. కడుపుకోత మిగిల్చినావు. రాజేష్ నాయక్ గారు, చివరిగా మీరు చెప్పండి, ఈ 13 నెలలు ఏదైతే గడిచాయో ఈ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఏ పథకం మీకు బాగా అనిపించింది? అసలు అభివృద్ధి ఏమైనా కనిపించిందా మీ కళ్ళకి? సార్, ఒకటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి నేను ఒకటే స్టేట్మెంట్ ఇవ్వదలుచుకున్నా. నాడు చక్కెర తిన్న నోట్లతోటి ఇలా మన ఈ తౌడు బుక్కుతా ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు. వాళ్ళు ఆ 420 హామీలు 6 గ్యారెంటీల మీద ఏర్పడ్డ ఈ ప్రభుత్వము సబ్బండ వర్గాలను, కార్మికులు, కర్షకులు, మేధావులు, జర్నలిస్టులు, అదేవిధంగా విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, సబ్బండ వర్గాలను మోసం చేసి ఇవాళ వాళ్ళ యొక్క
త్యాగపు పునాదుల మీద వీళ్ళు ఏర్పడ్డారు, కనీసం వాళ్ళని పట్టించుకునే దాఖలాలు లేవు. సార్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. నేను ఈరోజు ఊళ్ళ నుంచి వచ్చిన ఒక పెద్ద ఆయనని అడిగిన, నాన్న నీకు వస్తుందానే బాపు అని అడిగితే, ఏమొస్తుంది నాన్న, ఒక మంత్రి గారిని పోయి కలిస్తే నాకేమో రైతు భరోసా రావట్లేదు, నా కొడుక్కి ఉద్యోగం రావట్లేదు అని ఒక సదరు మంత్రి గారిని కలిస్తే తను ఏమన్నాడట అంటే, మేము ఇచ్చినామా మీకు హామీలు, ఢిల్లీ నుంచి ఇచ్చి వెళ్ళిపోయారు, వాళ్ళని అడగాలి, మీరు మమ్మల్ని ఎందుకు అడుగుతారని మాట్లాడుతున్నారట వాళ్ళు. అంటే ఇలా తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఇక్కడ లేదు. రాజేష్ గారు, చివరిగా మీరు నిరుద్యోగులకు కావచ్చు, విద్యార్థులకు కావచ్చు ఇచ్చే పిలుపు ఏంటండి? ఒక లైన్లో చెప్పండి, టైం లేదు. సార్, అయితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావులు, నిరుద్యోగులు, విద్యార్థులకు నేను ఒకటే అంటున్నా, మనం త్యాగాల నుంచే నేర్చుకున్న పాఠాలు చాలా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి విద్యార్థుల యొక్క శ్రమ చాలా ఉన్నది. అదేవిధంగా ఇవాళ జరుగుతున్నటువంటి ఈ దాష్టిక పాలన మీద మనం కొట్టాడాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 4 కోట్ల జనాల నెత్తురులో, డిఎన్ఏలో ఇవాళ పోరాట తత్వం ఉన్నది. కాబట్టి ముందుకు రావాలి, అడగాలి. లేని పక్షంలో ఈ తెలంగాణ ఇంకా చాలా అగాధంలోకి పోయే ప్రమాదం ఉన్నది. దయచేసి మీరందరూ ముందడుగేసి తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని అడగాల్సిన బాధ్యత ఉన్నదని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ డిబేట్లో పాల్గొన్నందుకు రాజేష్ నాయక్ గారు, అదేవిధంగా సింధు గారు, అదేవిధంగా దత్తాత్రేయ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మొత్తంగా తెలంగాణ జాబ్ క్యాలెండర్ 2024-25కు సంబంధించి నిరుద్యోగ లోకం, విద్యార్థి లోకం కూడా ఒకటే నినదిస్తుంది. ఇవాళ తమకు జరుగుతున్న అన్యాయాన్ని దయచేసి ప్రభుత్వం అర్థం చేసుకోవాలి, వెంటనే ఏదన్నా కార్యాచరణతో సమీక్ష జరిపి వాళ్ళకి న్యాయం జరిగేలా చూడాలని చెప్పేసి అంటున్నారు. అదేవిధంగా జీవో 29 రద్దు చేసి తమకు న్యాయం, దానివల్ల నష్టం జరుగుతుంది కాబట్టి దాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. జాబ్ క్యాలెండర్ కూడా ఒక చట్టబద్ధత ఉంటే బాగుండు అని చెప్పేసి కూడా వారు చేస్తున్న డిమాండ్ కనిపిస్తుంది. సో ఇది వాటి స్పెషల్ డిబేట్. కీప్ వాచింగ్ టీ న్యూస్.